పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. सर्वेभ्यः नमस्कारः. कक्षायां स्वागतम्. नमस्कारः महोदय. नमस्कारः. नमस्ते महोदय. नमस्कारः. 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 प्रार्थनां कुर्मः. वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांतिः. येनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनिये नमः. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्. अस्तु. నేను అసైన్మెంట్ కొంచెం లేట్గా పంపించానండి. నిన్ననే పంపించాను. ఇవాళ ఆన్సర్స్ కూడా పెట్టేశాను. చేసుకున్న వాళ్ళు ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే అది మీరు చేసుకొని వచ్చి నెక్స్ట్ క్లాస్లో అడిగినా పర్వాలేదు. ఎందుకంటే నేనే మర్చిపోయాను అసైన్మెంట్ పెడదామనుకొని. సో నిన్ననే గుర్తొచ్చి పెట్టాను. ముందు పెట్టుండాల్సిందేమో. పర్వాలేదు మేడం, చేయలేదు, నిదానంగా చేస్తాం. ఇంకోసారి చదువుకుని చేస్తే మంచిదని నేను చేయలేదు. అదే అందుకని నెమ్మదిగా చేసుకొని అడగండి వాటికి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటేను. మరి ఇప్పటివరకు చెప్పుకున్న పాఠంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే సందేహాలు ఉంటే అడగండి. ఆ ప్రాక్టీసే ఉండాలండి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సరే మరి పాఠంలోకి వెళ్ళిపోదామా మరి అయితే? సరే, 7వ పాఠం మనం ఇప్పుడు మొదలు పెట్టాలి. 125 పేజ్ నెంబర్ నా పుస్తకంలో. అనుక్తమప్యూహతి పండితో జనః. సూక్తి చెప్తున్నాను. అనుక్తమప్యూహతి పండితో జనః. పద విభాగం చూస్తే అనుక్తం అపి ఊహతి పండితః జనః. అనుక్తం అపి ఊహతి పండితః జనః. అనుక్తం అపి, అనుక్తమపి అది సంధి కాదు. అయితే అపి ప్లస్ ఊహతి అప్యూహతి అది సంధి. ఏం సంధి? మనం నేర్చుకున్న సంధి అది. యణాదేశ సంధి. యణాదేశ సంధి. అపి ప్లస్ ఊహతి అన్నప్పుడు ఇకారానికి అన్యస్వరం పరమైంది, దానివల్ల ఇకారం బదులు యకారం వస్తుంది. ఆ అన్యస్వరం అది అలాగే ఉంటుంది. అంటే ఇకారానికి ఊకారం పరమైంది. ఇక్కడ ఊకారం పరమైనప్పుడు ఊకారం అదే మిగులుతుంది. అయితే ఇకారం బదులు యకారం వస్తుంది. అప్యూహతి అవుతుంది. అంటే యకారానికి ఊకారం చేరుతుంది, అప్యూహతి అవుతుంది. అనుక్తం అప్యూహతి పండితః జనః. దీనికి అన్వయం చూసుకుంటే పండితః జనః అనుక్తం అపి ఊహతి అంటే పండితుడైనటువంటి వాడు. పండితః జనః అంటే జనః ఎలాంటి వాడు? పండితః జనః పండితుడైనటువంటి వాడు. అనుక్తం అపి ఊహతి. అనుక్తం, ఉక్తం అంటే చెప్పబడినది, అనుక్తం అంటే చెప్పబడనిది, చెప్పబడనిది అంటే చెప్పనిది కూడా. అపి అంటే కూడా, ఊహతి ఊహిస్తాడు అంటే అతనికి రకరకాల విషయ పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి అతనికి అంత పూర్తిగా విడమర్చి అన్ని చెప్పక్కర్లేదు. అన్ని విడమర్చి పూర్తిగా పాయింట్ బై పాయింట్ ప్రతి మాట గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. అక్కడ పై పైన చెప్పేసినా కూడా
అనుక్తం అంటే చెప్పబడనిది కూడా అతను ఊహించి అర్థం చేసుకోగలడు అని చెప్పేసి ఇక్కడ ఈ సూక్తికి యొక్క అర్థం. తర్వాత మనము ఈ పాఠంలో భాషాభ్యాసంలో కర్మణి ప్రయోగంలో భూతకాలం నేర్చుకోబోతున్నాము. దీని గురించి మీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది. ఆత్మనేపథి రూపాలు చదువుకొని రమ్మన్నాను. మరి ఎంతమంది చదువుకొచ్చారో అసలు హ్యాండ్ రైజ్ చేయండి. గుర్తుకున్నాను, చదివాను. ఉత్తమం ఉత్తమం. అయితే నేను ఒక్కొక్కరిని పిలుస్తాను. నేను ఒక ధాతు ఇస్తాను, దానికి సంబంధించి కొంతమందిని వర్తమాన కాల రూపాలు అడుగుతాను, కొంతమందిని భూతకాల రూపాలు అడుగుతాను. మేడం ఒక్కసారి నాకు ఈ వర్తమానం భూతకాలం లట్ అంటారు కదా, అది ఒక్కసారి. లట్ అంటే వర్తమాన కాలం అండి. లట్ వర్తమాన కాలం అండి. లంకారం అంటే ల కావర్గ అనునాసిక ఉంది చూసారా, దానిగా ఉండి కింద చుక్క పెడతాం, అది పక్కన చుక్క పెడతాం, అది లంగ్. దానికి పొల్లు అనమాట లంగ్ లకారము. ఆ లంగ్ లకారము భూతకాలం, అనద్యతన భూతకాలం అంటాం. లోట్ లకారం అంటే ఆజ్ఞా ప్రార్థన. రుట్ అంటే లాకి రుత్వం అనమాట. రుట్ రకారం అంటే భవిష్యత్ కాలం, అద్యతన భవిష్యత్ కాలం. తర్వాత లింగ్ లకారం, లీకి ఇందాక చెప్పాను కవర్గ అనునాసిక అని. లింగ్ లకారం అంటే అది రెండు రకాలు, విధిలింగ్ అని ఒకటి, ఆశీర్లింగ్ అని ఒకటి. మనం విధిలింగ్ నేర్చుకున్నాము, సంభావనార్థంలో ప్రయోగించే విధి లింగ్ లకారం ఆ లింగ్ లకారం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను లట్లకారము లంగ్ లకారం అంటే వర్తమాన కాలము, అనద్యతన భూతకాలము. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను రూపాలు, మనం అవే నేర్చుకున్నాం, ప్రవేశంలో నేర్చుకున్న రూపాలు, అది మనం ఇప్పుడు నేర్చుకున్నవి కావు. ఆత్మనేపథి మాత్రమే అడుగుతాను. 100 ధాతు. శ్రీలక్ష్మి మహోదయ చెప్పండి. నేనండి? మీరే. వందతే లట్లకారం. లట్లకార్ వంద ధాతు కదండి, అంటే వర్తమాన కాలం. వర్తమాన కాలం. వందతే వందేతే వందంతే, వందసే వందథే వందధ్రే, వందే వందసే వందథే వందేథే. నేను రాయడం అలాగే రాసి మీకు చెప్పడం అలా చెప్తున్నాను. వందసే వందేథే వందధ్రే. ఉత్తమం. వందే వందావహే వందావహే. మిగతా వాళ్ళందరూ దయచేసి మ్యూట్ చేసుకోండి, నేను అందరినీ పిలుస్తాను. ఎవరెవరు చెప్పడానికి ఉత్సాహంగా ఉన్నారో అందరికీ ఛాన్స్ వస్తుంది వాళ్ళు చెప్పడానికి. అస్తు. ఇప్పుడు ఎస్ఎస్ రావు మహోదయ. ఇప్పుడు నాకు ఇదే 100 ధాతుకి లంగ్ లకార రూపం అండి, అనద్యతన భూతకాల రూపాలు చెప్పాలి. 3 అంటే 3 అంటే 3 3 9, 3 పురుషుల్లో 3 వచనాలు. మ్యూట్ లో ఉన్నారండి, చెప్పండి మహోదయ. నమస్తే మన్య, లేట్ అయింది, క్షమిస్తాం. భూతకాలం మేడం. భూతకాలం చెప్పండి మహోదయ. భూతకాలం అవందత అవందత అవందేతాం 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 అవందంత 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 అవందథ అవందథాః అవందథాః అవందేతాం 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 అవందాం. మధ్యమ పురుష బహువచనం. అవందధ్వం అవందధ్వం. అవందధ్వం. ఉత్తమ పురుషలో అవందే 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 అవందావహి అవందావహి అవందామహి. అవందామహి. ఉత్తమం మహోదయ, ఉత్తమం. రాజలక్ష్మి మహోదయ మీరు కూడా చెప్తా అని హ్యాండ్ రైజ్ చేశారు కదా. చెప్తాను. శోభ ధాతు, శుభ ధాతు, శోభతే, ఆ రూపాలు చెప్పండి, వర్తమాన కాలం చెప్పండి. శోభతే, శోభేతే, శోభంతే, శోభసే, శోభేతే, శోభద్రే, శోభే, శోభావహే, శోభామహే. ఉత్తమం మహోదయ. ఇందిరా మహోదయ చెప్తారా? చెప్తాను మాన్య. శోభతే దానికి లంగ్లకార రూపం అంటే భూతకాల రూపాలు చెప్పండి.
శోబందంత శోబందేతాం అమ్మా శోబందత శోబందత భూతకాల రూపాలు. భూతకాలం అవందతకి శోబందంత. పోనీ బిజీగా ఉన్నారేమో, నేను వేరే వాళ్ళని అడుగుతాలేండి. లేదు మాన్య, లేదు మాన్య. చెప్తారా? శోబంద మరి అకారం శోబందత కదమ్మా, అవందత లాగా అశోభత అని అకారం రావాలి కదా. మాన్య మాన్య అశోభత అశోభతే అశోభతాం అశోబంత. వంద ధాతుకు చెప్పండి. అవందత అవందేతాం అవందంత కదా? అది అవంద అక్కడ నాగండి. ఇప్పుడు శోభ ధాతుకు చెప్పండి. అశోభత అశోభేతాం ఉమ్. అశోభంత. ఇప్పుడు అర్థమైందా ఏం తప్పు చెప్పారు ఇందాక? మధ్యమ పురుష చెప్పండి. అశోభతాః అశోభతః అశోభతాః అశోభేతాం అశోభద్వం అశోభే అశోభావహి అశోభామహి. ఉత్తమం ఉత్తమం ఉత్తమం. ధన్యవాదాలు. ఇంకెవరు చెప్పడానికి రెడీగా ఉన్నారు? హరిహరనాథ్ సాయి మహోదయం, మీరు ఏ ధాతు చెప్తారు? ఒక పని చేద్దాం, మనం ఇప్పుడు పఠధాతుకి పఠ్యతే అవుతుంది అని అనుకున్నాం కదా. సో పఠ్యతే రూపాలు చెప్పండి. కర్మణిలో పఠధాతు పఠ్యతే అవుతుంది కదా, వందతే రూపాలు లాగానే పఠ్యతే రూపాలు చెప్పండి. పఠ్యతే పఠ్యతే పఠ్యంతే పఠ్యసే పఠ్యతే పఠ్యద్వే పఠ్యేథే పఠ్యద్వే పఠ్యతే పఠ్యతే పఠ్యద్వే పఠ్యే పఠ్యావహే పఠ్యామహే. ఉత్తమం. శైలజ తుమ్మలపల్లి గారు. ఇప్పుడు వందతేకి మనం ఎలా అయితే వంద ధాతుకి మనము లంగ్లకార రూపాలు నేర్చుకున్నాం, ఇప్పుడు పఠ్యతే రూపాలు కూడా నేర్చుకున్నాం. దానికి లంగ్లకార రూపాలు ప్రయత్నిస్తారా? నెమ్మదిగా కంగారు ఏం లేదు, నెమ్మదిగా. ఎందుకంటే ఇది నేను చెప్పని పాఠము, మీరే చెప్తున్నారు ఇప్పుడు ఆన్సర్. ఓకేనా? మెల్లిగా ప్రయత్నించండి. అపఠ్యత అపఠ్యత అపఠ్యేతాం ఉత్తమం అపఠ్యంత అపఠ్యంత అపఠ్యతాః అపఠ్యతాః అపఠ్యేతాం అపఠ్యేతాం అపఠ్యధ్వం ఉత్తమం అపఠ్యధ్వం అపఠ్యే అపఠ్యే అపఠ్యావహి అపఠ్యామహి. ఉత్తమం ఉత్తమం. ధన్యవాదः. చాలా బాగా చెప్పారమ్మా. ఇప్పుడు రాధా రఘు మహోదయ. మహోదయ. అస్తు. సో ఫర్ గమ్ ధాతు in what is the latlakara rupam in vartamana I mean latlakara means vartamana kala pradhama purusha rupa in karmani? Gamyate, like that we have to tell. Gamyate. So okay. Can you please tell me the 9 forms in vartamana kalam starting from gamyate? Yes Mahodaya. Please. Prathama purushah gamyate, gamyete, gamyante. And then madhyama purushah gamyase, gamyethe, gamyadve. उत्तम पुरुषः गम्ये गम्यावहे गम्यामहे. उत्तमम् उत्तमम्. निहारिका महोदये. धन्यवादः. నమస్తే మహోదయ. నమస్తే అమ్మ. ఈ లంగ్లకార రూపాలు మీకు క్లియర్ గా ఉన్నాయా? ఉన్నాయి. అయితే ప్రయత్నిస్తారా? ఇదే గమ్ ధాతు ప్రయత్నించండి. కంగారు ఏం లేదు, తప్పు చెప్పినా నేను కరెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది మీరు నేర్చుకోని పాఠం కాబట్టి, ఇందాక శైలజ గారు చెప్పినా ఇప్పుడు మీరు చెప్తున్నా నేర్చుకోనిది, అంటే అదే పరంగా అలాగే ఉన్నాయి కాబట్టి నేను మీతో చెప్పిస్తున్నాను. పర్వాలేదు మహోదయ, ప్రయత్నిస్తాను. అపఠ్యత లాగా మహోదయ. అగమ్యత అవుతుంది మొదటిది. అగమ్యత అగమ్యేతాం అగమ్యంత అగమ్యతాః అగమ్యేతాం అగమ్యద్వం అగమ్యే అగమ్యావహి అగమ్యామహి. उत्तमम् उत्तमं महोदय, बहु उत्तमं. वसन्तलक्ष्मी महोदय. वसन्तलक्ष्मी महोदय. हरि ओम्. అమ్మ ఖాద్ ధాతుకి వర్తమాన కాలంలో కర్మణి రూపం చెప్తారా? 9 రూపాలు చెప్పేస్తారా?
అంటే కాదతి ఖాదతి కా- మనకి వర్తమాన కాలం కర్తరి రూపం కదా. కర్మణిలో ఏమవుతుంది దానికి? కాదతే ఖాద్యతే అవుతుంది. ఇప్పుడు ఖాద్యతేకి నాకు ఖాద్య 9 రూపాలు చెప్పాలి. స్టార్టింగ్ ఫ్రమ్ ఖాద్యతే, అది ప్రథమ పురుష ఏకవచనం కదా, మిగతా 8 రూపాలు చెప్పాలి ఇప్పుడు మీరు. కాద్యతే ఉమ్, కాద్యేత ఉమ్. కాద్యంత ఖాద్యతే కాద్యతే కాద్యతే కాద్యేతే ఖాద్యతే కాద్యంతే ఖాద్యంతే. ఉత్తమం. కాద్యంతే ఉమ్, కాద్యసే ఉమ్. కాద్యతే ఖాద్యేథే కాద్యేతే కాద్యేతే ఖాద్యద్వే. కాద్యద్వే ఉమ్, కాద్యే ఉమ్, కాద్యావహే ఉమ్. కాద్యామహే. ఒకసారి నాకు మామూలు ధాతువే అడుగుతాను ఒకటి. ఆ ఉమ్. ప్రకాశతే, ప్రకాశతేకి వర్తమాన కాల రూపాలు ఒకసారి చెప్పండి. ఒకసారి కర్తరిలోనే. కత్తరీలు ఉమ్, అంటే ప్రకాశతి ఉమ్. ప్రకాశతే ప్రకాశతే. ప్రకాశతే ఉమ్. ప్రకాశంతే ఇంకొకసారి చెప్పండి. ప్రకాశతి కాదమ్మా, ప్రకాశతే పరస్మైపది కాదు. ప్రకాశతే ఆత్మనేపది. వందతే లాగా ప్రకాశతే. ప్రకాశతే ప్రకాశ్ అంటే ఎలా చెప్పమంటున్నారు? ప్రకాశతే ప్రకాశేతే ప్రకాశంతే అలా చెప్పండి. ప్రకాశతే ప్రకాశేతే ప్రకాశంతే ఉమ్, ప్రకాశతే ఉమ్, ప్రకాశేతే ఉమ్, ప్రకాశద్వే ఉమ్, ప్రకాశే ఉమ్. ప్రకాశవహి ప్రకాశే మహి ప్రకాశే 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 వహే ప్రకాశే మహే ప్రకాశావహే కదా. ప్రకాశవహే ప్రకాశ మహే. ఉత్తమం. ఇప్పుడు దీని ప్రకారమే మీకు అక్కడ కూడా వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. ఈ రూపాలు ఎలా ఉన్నాయో అలాగే అక్కడ కూడా వస్తుంది. ఇంకొకసారి చూసుకోండి రూపాలు. ఓకేనా? ప్రకాశత వస్తుందండి ఇందులో. ఏంటమ్మా? భూతకాలంలో అది అప్రకాశత. భూతకాలంలో అప్రకాశత కర్తరిలో. ఓకేనా? ఇక్కడ ధన్యవాదాలు. కర్మనికి వచ్చేసరికి ప్రకాశ్యతే అవుతుంది. యకారం రావాలి కదా, ప్రకాశ్యతే అవుతుంది. ప్రకాశ్యతే ప్రకాశ్యేతే ప్రకాశ్యంతే ఈ విధంగా రూపాలు వస్తాయి. ధన్యవాదాలు. అస్తు. కేవి రమణ మహోదయ, మహోదయ ప్రకాశతేకి ఒక్కసారి మీరు రూపాలు చెప్తారా? కర్మణిలో ప్రకాశతే ప్రకాశేతే ప్రకాశంతే. ప్రకాశ్యతే యకారం క్లియర్ గా వినిపించాలి. ప్రకాశ్యతే ప్రకాశ్యేతే ప్రకాశ్యంతే ప్రకాశ్యసే ప్రకాశ్యేథే ప్రకాశ్యద్వే ప్రకాశ్యే ప్రకాశ్యావహే ప్రకాశ్యామహే. ఉత్తమం ఉత్తమం మహోదయ. అస్తు. అన్నపూర్ణ మహోదయే. అమ్మ లంగ్లకార రూపాలు క్లియర్ ఉన్నాయా మీకు? అయితే ప్రకాశ్యతే ఈ కర్మణి రూపానికి ప్రయత్నిస్తారా? లంగ్లకార రూపం ప్రయత్నించండి. కర్మణిలో ప్రకాశ్యతే కర్మణి కదా. అంటే ఏం లేదు, మీకు కర్తరి కర్మణి తేడా ఏంటంటే ధాతు మారుతోంది అంతే. ప్రకాశతే కాస్త ప్రకాశ్యతే అవుతోంది. మీరు అక్కడ అప్రకాశత అనేది ఇక్కడ అప్రకాశ్యత అంటారు, అంతే తేడా. చెప్పండి, ప్రయత్నించండి, తప్పేం లేదు. ఒకవేళ ప్రకాశ్యతే ప్రకాశ్యంతే. మీరు లట్లకారం చెప్తున్నారు, నేను భూతకాలం అడుగుతున్నా. అప్రకాశ్యతే అప్రకాశ్యతే అప్రకాశ్యత అప్రకాశ్యత తా
తాం వస్తుంది. తాం అప్రకాశ్యేత అప్రకాశ్యంతాం. ప్రకాశ్యంత. అప్రకాశ్యంత. ఒక పని చేయండి, ప్రకాశతేకి భూతకాలం అక్కడ చెప్పేసేయండి, అప్రకాశత చెప్పండి. అప్రకాశ్యత. కర్మని కాకుండా కర్తరిలో చెప్పండి అంటున్నాను భూతకాలం. కర్మని కర్తరి. నేను కన్ఫ్యూజ్ చేస్తున్నానా కర్తరి కర్మణి అని? కొంచెం తెలియట్లే అండి. కాదు, సరే మీకు వంద ధాతు తెలుసు కదా, వంద ధాతు నాకు వంద ధాతు లంగ్లకార రూపాలు చెప్పండి. వందతే, వందేతే, వందంతే. లంగ్లకారం, లంగ్లకారం అంటే భూతకాలం. అవందతాం, అవందతాం, అవందేతాం, అవందంత. అవందత, అవందేత, అవందంత. అవందతాం, అవందత్వాం, అవందత్వాం, అవందేతాం, అవందత్వం. కాదు కాదు కాదు, చాలా తప్పులు వస్తున్నాయమ్మా. ఇంకొకసారి మీరు రాసుకుంటారా? రాసుకోలేదా? రాయిందే రావు ఇవి, రాయాల్సిందే, అందుకే తడబడుతున్నారు. ఎన్నిసార్లు చదివినా, మీరు 10 సార్లు చదివినా గుర్తుండదు. రాస్తే 3 సార్లు రాసినా వచ్చేస్తుంది. రాయండి రాయండి రాయండి. ఎవరు అందరు చెప్పేసినట్టేనా? చెప్పాలనుకున్న వాళ్ళందరూ ఇంకెవరైనా చెప్పడానికి రెడీగా ఉన్నారా? నిహారిక గారు మీరు చెప్పారుగా ఆల్రెడీ, హ్యాండ్ రేస్ చేసింది ఇంకా. అస్తు, సరే ఒకసారి నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. అది అంటే నిహారిక మహోదయం మీరు ఇంకా హ్యాండ్ రేస్ లోనే ఉందండి, నేను డౌన్లోడ్ చేస్తాను ఒకసారి. బాల మహోదయం మీరు చెప్తారా? చెప్తాను. ఇందాక ప్రకాశతే ప్రయత్నిస్తారా? ప్రకాశతే కర్మణిలో చెప్పుకుంటారా? చెప్పండి. ప్రకాశతే కర్మణిలో లంగ్లకారం ప్రకాశ్యత్, ప్రకాశ్యేతాం, ప్రకాశ్యంత. చెప్పట్లేదు మీరు అసలు, లంగ్లకారం అకారం కంపల్సరీ. అప్రకాశత్, అప్రకాశ్యత్, అప్రకాశ్యతాం, అప్రకాశ్యంత్. ఒక్క నిమిషం, ఫస్ట్ ది అప్రకాశ్యత, తకారం పూర్తిగా పలకాలి. అప్రకాశ్యత, అప్రకాశ్యేతాం, అప్రకాశ్యంత్. అప్రకాశ్యంత, అప్రకాశ్యంత, అప్రకాశ్యేతాః, అప్రకాశ్యేతాం, అప్రకాశ్యేత్వాం. అప్రకాశ్యధ్వం, అప్రకాశ్యతాః, అప్రకాశ్యేతాం, అప్రకాశ్యధ్వం. అప్రకాశ్యే, అప్రకాశ్యవాహి, అప్రకాశ్యామాహి. అప్రకాశ్యే, అపకాశావహి, అపకాశ్యవహి. అప్రకాశ్యవహి, అప్రకాశ్యామహి. అది ఫస్ట్. రాజలక్ష్మి మహోదయం మీరు ఏమైనా అడుగుదాం అనుకున్నారా? లేదు మహోదయ, నేను అది చూసాను, రియాక్షన్ ఉందని అది లోయర్ హ్యాండ్ చేసేసాను. సరే ఒకసారి మనము ఏం చేద్దామంటే, నేను స్క్రీన్ మీద చూపిస్తాను ఒక్కసారి మీకు. కర్తరిలోను కర్మణిలోను ఆత్మనేపది రూపాలకే ఉన్న డిఫరెన్స్ చూపిస్తాను నేను. ఒక్కసారి మీకు క్లారిటీ వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు పైన టేబుల్లో ఉన్నది అవందత, అవందేతాం, అవందంత, ఇది కర్తరి. ఇదిగోండి హెడ్డింగ్ లో ఉంది కదా, భూతకాలః కర్తరి వందతే. వందతే అనే ఆత్మనేపది ప్రథమ పురుష రూపానికి, అంటే వంద ధాతుకి మనకి లంగ్ లకార రూపాలు, అంటే భూతకాల రూపాలు ఇలా ఉన్నాయి. అవందత, అవందేత, అవందంత. మధ్యమ పురుషులో అవందథాః, అవందేథాం, అవందధ్వం. ఉత్తమ పురుషలో అవందే, అవందావహి, అవందామహి. ఇప్పుడు ఆ వందతే అన్నది ఏదైతే ఉందో భూతకాలం కర్తరిలో, అది కర్మనికి వచ్చేసరికి వంద్యతే అవుతుంది, యకారం చేరుతుంది, వంద్యతే అవుతుంది. మనకి ఎలా అయితే పఠతి పఠ్యతే అయింది కదా, పఠ్ ప్లస్ య ప్లస్ తే అయింది. అలాగా వంద ధాతు ఏమవుతుంది, వంద ప్లస్ య ప్లస్ తే అంటే వంద్యతే అవుతుంది. ఈ వంద్యతే అయినప్పుడు ఎలా అయితే వందతేకి అవందత అయిందో, వంద్యతేకి అవంద్యత అవుతుంది. అంతకన్నా పెద్ద మార్పు ఏమీ లేదు. మనకు తెలిసిన ఈ రూపాలు, మనం ప్రవేశంలో నేర్చుకున్న రూపాలు ఫస్ట్ టేబుల్లోవి.
అదే రకంగా ఇక్కడ కూడా అవుతుంది కింద కూడా. అంటే కర్మణిలో కూడా సిమిలర్ రూపాలు, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు యకారం యాడ్ అవుతోంది కాబట్టి అదొక కొత్త ధాతువులాగా అయిపోతుంది. వందతే అన్నప్పటికీ వంద్యతే అన్నప్పటికీ యకారం తేడా ఉంది. సో అదే తేడా మనకి రూపాల్లో వస్తుంది. అవందత కాస్త అవంద్యత అవుతోంది. అవందేతాం ఏమైంది? అవంద్యేతాం అయింది. అవందంత అవంద్యంత అయింది. మధ్యమ పురుషులో అవందథాహ్ అవంద్యతాహ్ అయింది. అవందేథాం అవంద్యేథాం, అవందధ్వం అవంద్యధ్వం. ఉత్తమ పురుషులో అవందే కాస్త అవంద్యే అయింది. అవందావహి అవంద్యావహి అయింది. అవందామహి అవంద్యామహి అయింది. సో యకారం తప్పించి రూపాలలో ఎటువంటి తేడా లేదు. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకుంటే ఈ ధాతువే కాదు ఏ ధాతువు కన్నా ఇవే రూపాలు వస్తాయి. లంగ్ లకారంలో ఇదే రూపాలు, ఇదే ఒకటి గుర్తుంచుకుంటే మిగతా అన్ని వచ్చేసినట్టే. అయితే మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే ఏ ధాతువుకైనా ఈ రూపాలని మనం పెట్టగలిగే ఇది వస్తుంది మనకి ఆ ప్లేస్ లో. అంటే మనకి వంద ధాతువు అయితే అందరు చెప్పేస్తారు, ఎందుకంటే ముందర నుంచి అది నేర్చుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు వేరే కొత్త ప్రకాశతే అనే ధాతువు ఇచ్చేసరికి చూసారా కొంచెం తడబాటు పడాల్సి వచ్చింది, ఎందుకంటే అది కొత్త ధాతువు, మనం ఆ రూపాలు దాంతో మనం ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి. సో కొంచెం అలాగ 2-3 కొత్త ధాతువులతో కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అంటే మీకు బాగా అలవాటు అయిపోతుంది. అయితే మీకు ఏ విధమైన రూపంలో ఎటువంటి తేడా లేదు. మనం కర్తరిలో ఆత్మనేపది రూపాలు ఏవి నేర్చుకున్నామో అవే రూపాలు ఇక్కడ కూడా. అయితే ఏంటంటే ఆత్మనేపది రూపాలకి అక్కడికి ఇక్కడికి యకారం ఒకటే తేడా. అదే పఠధాతులాగా పరస్మైపదికి అయితే అక్కడ పఠతి అనున్నది, ఇక్కడ పఠ్యతే అన్న రూపం వస్తుంది. వాటికి కూడా ఇదే వస్తుంది. అపఠ్యత అపఠ్యేతాం అపఠ్యంత అపఠ్యతాః అపఠ్యేతాం అపఠ్యధ్వం అపఠ్యే అపఠ్యావహి అపఠ్యామహి. ఇలాంటి రూపాలే వస్తాయి మనకు. ఆ మొదటి ఆ పఠ్యతే అన్న రూపం వచ్చేంత వరకే ఎలా వచ్చింది అని, వచ్చిన తర్వాత మిగతా అన్ని 9 సేమ్ ఇదే పద్ధతి అంతే. సో ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని అన్నపూర్ణ మహోదయ అడగండి అమ్మా. నేను చెప్తానండి. అశోభత్. సరే ఇప్పుడు వద్దులేండి, ఇంకా అయిపోయిందిగా, పర్వాలేదు, మళ్ళీ ఇంకోసారి చెప్తారు కానీ నెక్స్ట్ టైం అడిగినప్పుడు మీరు చెప్తారు కానీ ఓకే, పర్వాలేదు. అస్తు. ఒకసారి వాక్యాలు చూద్దాము. నేను ఇది క్లోజ్ చేసేస్తాను స్క్రీన్. మీకు క్లియర్ అయింది కదా ఇప్పుడు అందరికీ కూడా? డౌట్ ఏం లేదు కదా ఎలా వచ్చాయి రూపాలు అనేది? ఇది ఒకసారి స్క్రీన్ లో పెడతారండి. స్క్రీన్ పెట్టనా? పెట్టానమ్మా. ఇందులో ఏమైనా అర్థం కాలేదా? అర్థమైందండి. రాసుకోవడానికి ఫోటో తీసేసుకున్నాను. స్క్రీన్ షాట్ తీసేసుకున్నాను. క్లోజ్ చేయనా? పోటీకి బులావో కానా కార్తీక్ బులావో. ఇది మీరు పెట్టేస్తారా అండి స్క్రీన్ షాట్? ఇది మాకు గ్రూప్ లో పెట్టండి. అలాగే నేను పెడతాను. సరే, ఈ కింది వాక్యాలను గమనించండి. బాలకేన విద్యాలయ అగమ్యత అంటే బాలకేన బాలుడి చేత విద్యాలయ పాఠశాల అగమ్యత. ఇది కర్మణి వాక్యం కాబట్టి కర్త ఎప్పుడు తృతీయ విభక్తిలో ఉండాలి. బాలకః అన్నది బాలకేన అయింది. కర్మ విద్యాలయం ఎక్కడైతే అంటే గమ్ ధాతువుకి మనం చెప్పుకున్నాం కదా, మొన్న క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. గమ్ ధాతుకి డెస్టినేషన్ గమ్యస్థానం ఏదైతే ఉందో అది కాస్త మనకి కర్మపదం అవుతుంది. సో అందుకని విద్యాలయం అంటే విద్యాలయ పుంలింగ శబ్దము. మనం మామూలుగా కర్తరిలో అయితే విద్యాలయం అని రాసుకుంటాము. ఇది కర్మణి కాబట్టి ద్వితీయ విభక్తిలో కాకుండా ప్రథమ విభక్తిలో విద్యాలయ అని చెప్పాలి. బాలకేన విద్యాలయ అగమ్యత. గచ్చతి అన్నదానికి గమ్యతే అనేది కర్మణి రూపం అవుతుంది వర్తమాన కాలంలో. దానికి భూతకాలంలో అగమ్యత అన్న రూపం వస్తుంది. ఇందాక మనం చూసాం కదా అవంద్యత వచ్చింది, అలాగా అగమ్యత అయింది ఇక్కడ. బాలుడి చేత పాఠశాల వెళ్ళబడినది. ఇది కొంచెం మనకి కర్మణిలో భూతకాలం అనేసరికి తెలుగులోకి అనువాదం అంత మనకి సరిగ్గా ఉన్నట్టుగా అనిపించదు. కానీ మనకి ట్రూ ట్రాన్స్లేషన్ అంటే అక్కడ ఏం చెప్తున్నారో భావం అర్థం చేసుకోవడానికి ఈ వాక్యం ఇలా చెప్పారు. అంతేగాని మనం మామూలుగా తెలుగులో ఇలాంటి ప్రయోగాలు బాలుడి చేత పాఠశాల వెళ్ళబడింది
ఇలా అసలు మనం ప్రయోగించాం. అసలు ఎంత చాలా విడ్డూరంగా ఉంటుంది, చదువుతుంటే కూడా ఏంటిది ఇలా ఉంది అనిపిస్తుంది. కానీ దానికి మనకి ఆ భావం ఏం కన్వే చేస్తున్నారు అని చెప్పడానికని మనకి అలాగే ఇచ్చారు భావాన్ని. కపిన ఫలం అఖాద్యత. కపిహి అనేది పుంలింగ శబ్దము, దానికి ఇకారాంత పుంలింగ శబ్దానికి కపిన అనేది తృతీయ విభక్తి. కపిన ఫలం, ఫలం అనేది నపుంసకలింగ శబ్దం కాబట్టి ద్వితీయ విభక్తి అయినా ప్రథమ విభక్తి అయినా ఫలం అన్న రూపమే ఉంటుంది. కపిన ఫలం అఖాద్యత. ఖాదతి కి ఖాద్యతే అవుతుంది కర్మణిలో, అఖాద్యత లంగ్లకార రూపం. కోతి చేత పండు తినబడింది. నిర్వాహకేణ, నిర్వాహకేణ అయింది. నిర్వాహకేణ చిటిక అదీయత, కండక్టర్ చేత టికెట్ ఇవ్వబడింది. ప్రాచార్యేణ అంటే ప్రాచార్యుడు అంటే ప్రధానాచార్యుడు అనమాట, అంటే ప్రిన్సిపల్. ప్రాచార్యుడిచే లేఖని అపాత్యత, కలము పడవేయబడినది. పతతి ఉంది కదా, పతతి పాతయతి అంటే పతతి అంటే తను పడిపోవడం, పాతయతి అంటే అతను చేత పడేయబడినది అని చెప్పడం. అంటే పతతి పాఠయతి లాగా అనమాట. పతతి పాతయతి అంటే పడవేశాడు, తాను పారవేశాడని. ఈ పాతయతి అనడానికి పాత్యతే అనేది కర్మణి రూపం అవుతుంది, దానికి అపాత్యత అనేది కర్మణి భూతకాల రూపం. సో ప్రాచార్యుడిచే కలము పడవేయబడింది. బుద్ధిమత్యా వాద అక్రియత. బుద్ధిమతి అనేది ఈ కారాంత స్త్రీలింగ పదము, దానికి తృతీయ విభక్తి బుద్ధిమత్యా అవుతుంది. వాద అంటే వాదము, అంటే ఆర్గ్యుమెంట్ బేస్డ్ ఆన్ టాపిక్ అన్నమాట, డిబేట్ అనుకోండి. అక్రియత కరోతి క్రియతే అవుతుంది, అది కాస్త అక్రియత అయింది భూతకాలంలో. బుద్ధిమంతురాలి చేత, బుద్ధిమంతురాలైన బాలిక చేత లేదా బుద్ధిమంతురాలి చేత అని కూడా అనొచ్చు, వాదము చేయబడింది. ఛాత్రై పాఠ అపఠ్యత. విద్యార్థుల చేత, ఛాత్రై అని బహువచనం చెప్పారు కదా, విద్యార్థుల చేత పాఠ అపఠ్యత. ఛాత్రై బహువచనం అయినప్పటికీ పాఠము అని, పాఠ అని ఏకవచనం చెప్పారు కాబట్టి అపఠ్యత అనే ఏకవచన రూపమే ప్రయోగించారు. విద్యార్థుల చేత పాఠము చదవబడింది. పుత్రేణ జలం అపీయత. కుమారుడి చేత నీరు త్రాగబడింది. తయా గీతం అశ్రూయత. ఆమె చేత పాట వినబడింది. భగిన్యా బాలాహ అదృశ్యంత. భగినీకి భగిన్యా అవుతుంది. ఇందాక తత్శబ్దంలో సా అని ప్రథమ విభక్తి, దానికి తయా అయింది తృతీయలో. ఈ వాక్యంలో భగినీకి భగిన్యా అయింది తృతీయ విభక్తి. బాలాహ్ అదృశ్యంత. బాలాహ్ అంటే పిల్లలు అన్నారు కాబట్టి అక్కడ అది బహువచనం ఉంది కాబట్టి అదృశ్యంత చూడబడినారు, చూడబడ్డారు అని అక్కడ బహువచనం. అంటే కర్మ బహువచనంలో ఉంది కాబట్టి అదృశ్యంత అని. భగిని చేత అంటే సోదరి చేత అని చెప్తున్నప్పటికీ కర్త ఏకవచనం అయినప్పటికీ బాలాహ్ బహువచనం కాబట్టి అదృశ్యంత అని బహువచనంలో ఉంది వాక్యం. క్రియాపదం జనై ద్విచక్రికాహ్ అక్రీయంత. జనుల చేత ద్విచక్ర వాహనాలు కొనబడ్డాయి. ద్విచక్రికాహ్ స్త్రీలింగ పదము, ద్విచక్రికాహ్ అక్రీయంత బహువచనం కాబట్టి అక్రీయంత అని బహువచనమైంది. అర్చకేన శ్లోకాహ అశ్రూయంత. పూజారి చేత శ్లోకాలు వినబడ్డాయి. నిర్దేశకేన అభినేత్ర్యః అస్మర్యంత. దర్శకుడి చేత, నిర్దేశకేన. అభినేత్రీ అనేది కాస్త అభినేత్ర్యః అనేది బహువచనం. అభినేత్రి గౌరీ గౌర్యః అన్నట్టు అభినేత్రి అభినేత్ర్యః అయింది. అంటే ఇక్కడ ప్రథమ విభక్తిలోని అభినేత్ర్యః అనేది బహువచనం అన్నమాట. దర్శకుడి చేత నటీమణులు అస్మర్యంత. స్మరతి స్మర్యతే స్మర్యత అస్మర్యత అవుతుంది. అస్మర్యత ఏకవచనంలో, అభినేత్ర్యః అన్నారు కాబట్టి అస్మర్యంత అవుతుంది. అస్మర్యత కాస్త అస్మర్యంత అని బహువచనంలో, అభినేత్ర్యః కాబట్టి. అంటే దర్శకుడి చేత నటీమణులు స్మరింపబడ్డారు లేదా గుర్తు చేసుకోబడ్డారు. జనకేన భగిన్యః అసూచ్యంత. తండ్రి చేత అక్క చెల్లెళ్ళు సూచించబడ్డారు. భగిన్యః బహువచనం కాబట్టి
సూచయతి దానికి కర్మణి కర్తరి సూచయతి దానికి కర్మణిలో సూచ్యతే అవుతుంది. దానికి భూతకాలంలో అసూచ్యత ఏకవచనము, అసూచ్యంత అనేది బహువచనం. తండ్రి చేత అక్క చెల్లెళ్ళు సూచించబడ్డారు. ఉద్యాన పాలకేన వృక్షాః అపాల్యంత. పాలయతి, పాల్యతే, అపాల్యత, అపాల్యంత. అంటే నేనేం చెప్తున్నా అంటే ముందు కర్తరిలో లట్లకార రూపం చెప్తున్నాను, దానికి కర్మణిలో లట్లకార ఈక్వలెంట్ చెప్తున్నాను, దానికి లంగ్లకారం అంటే కర్మణిలో భూతకాలంలో ఏకవచనం చెప్పాను, అండ్ వేరెవర్ రిలవెంట్ అక్కడ బహువచనం కూడా చెప్తున్నాను. కర్తరిలో ఏమో పాలయతి, పాల్యతే అనేది కర్మణిలో అవుతుంది వర్తమాన కాలంలో, అపాల్యత అనేది భూతకాలంలో ఏకవచనము, అపాల్యంత అనేది బహువచనం. ఉద్యాన పాలకేన తోటమాలి చేత వృక్షాః చెట్లు పెంచబడ్డాయి. గృహిణీభిః కార్యాణి అక్రియంత. గృహిణుల చేత పనులు చేయబడ్డాయి. కరోతి, క్రియతే, అక్రియత, అక్రియంత అవుతుంది బహువచనం. కార్యాణి అని బహువచనం చెప్పారు కాబట్టి. ఇప్పుడు చూస్తే పై వాక్యాలన్నీ భూతకాలంలో కర్మణి ప్రయోగాలు, అందువల్ల కర్మణి ప్రయోగాల నియమాలు పాటిస్తున్నాయి. అంటే వీటిలో కర్తృపదం తృతీయ విభక్తిలోను, కర్మపదం ప్రథమా విభక్తిలోను ఉంటాయి. క్రియ కర్మపదాన్ని అనుసరిస్తుంది. కర్మణి ప్రయోగంలో క్రియాపదాల రూపాలని అర్థం చేసుకున్నాం. వందతే అనే క్రియాపదానికి భూతకాల రూపం అవందత. అట్లాగే వంద్యతే అనే కర్మణి ప్రయోగపు క్రియాపదానికి భూతకాల రూపం అవంద్యత. ఆ విధంగానే పఠ్యతే అయితే అపఠ్యత. ఇక్కడ ఎవరికైనా అపఠయత అని ప్రింట్ వస్తే అపఠ్యత అని చేసుకోండి. అంటే మీకు కింద టేబుల్లో ఉంది చూసారా అపఠ్యత, యకారం ఒత్తులాగా టా గీత నుంచి వస్తుంది, పైన హారిజాంటల్ లైన్ నుంచి కాకుండా కొంచెం కింద నుంచి స్టార్ట్ అవుతుంది, అది యా ఒత్తు అనమాట. అపఠ్యత. లిఖ్యతే అయితే అలిఖ్యత, గమ్యతే అగమ్యత, శ్రూయతే అశ్రూయత, ఖాద్యతే అఖాద్యత. ఈ విధమైన రూపాలు వర్తమాన కాలం నుంచి భూతకాలంలో మార్చేసరికి ఇలా వస్తాయి. అవందతకి 9 రూపాలు ఉన్నట్లుగానే అపఠ్యతకి కూడా 9 రూపాలు ఉంటాయి. ఈ ఇందాక మనం చూసిన టేబుల్ లాంటిది. అపఠ్యత, అపఠ్యేతాం, అపఠ్యంత, అపఠ్యథాః, అపఠ్యేతాం, అపఠ్యధ్వం, అపఠ్యే, అపఠ్యావహి, అపఠ్యామహి. ఇవి 9 రూపాలు. కర్తరి ప్రయోగంలో క్రియ పరస్మైపదిలోనైనా ఆత్మనేపదిలోనైనా ఉండవచ్చు, కానీ కర్మణి ప్రయోగంలో మాత్రం క్రియ ఆత్మనేపదిలోనే ఉంటుంది. భూత కర్మణి ప్రయోగంలో వర్తమాన కాలంలో మాదిరిగానే య అని చేరుతుంది. ఉదాహరణకి అపఠ్యత, అలిఖ్యత, అగమ్యత, అయాచ్యత. ప్రవేశ పాఠాల్లో కర్తరి ప్రయోగంలో అపఠత్, పఠితవాన్, పఠితవతి రెండిటికి ఒకటే అర్థమని మీరు నేర్చుకున్నారు. అదే విధంగా కర్మణి ప్రయోగంలో అపఠ్యత, పఠితః, పఠిత, పఠితం అనే రెండిటికి కూడా ఒకటే అర్థం. ఏ విధంగా అయితే మనం అక్కడ పఠితవాన్ పఠితవతిని అపఠత్ బదులు పఠితవాన్ పఠితవతి పఠితవత్ అన్న రూపాలు వాడాము. ఇక్కడ అపఠ్యత బదులు పఠితః, పఠిత, పఠితం అన్న రూపాలని మనం ప్రయోగించవచ్చును. లిఖితః, లిఖిత, లిఖితం అంటే అలిఖ్యత. జ్ఞాతః, జ్ఞాత, జ్ఞాతం అంటే అజ్ఞాయత. శ్రుతః, శ్రుత, శ్రుతం అంటే అశ్రూయత. జ్ఞాతః, జ్ఞాత, జ్ఞాతం అనే రూపాలు భూత కృదంతాలు. అజ్ఞాయత అనేది లంగ్ లకార రూపం. క్రియాపదం రాయండి అన్నారు అంటే ఖచ్చితంగా అజ్ఞాయత, అలిఖ్యత, అశ్రూయత వంటి రూపాలే రాయాలి. ఎప్పుడైతే భూతకాలం రాయండి అని జస్ట్ వదిలేసిన, క్రియాపదం రాయకుండా, తినంత పదాలను రాయకుండా, లకార రూపాలను రాయకుండా కేవలం భూతకాలం అంటే మీరు రెండిట్లో ఏదైనా రాయొచ్చు. లేదు కృదంత భూతకాలమే అంటే త రూపమే రాయాలి. మళ్ళీ చెప్తున్నాను, క్రియాపద రూపాలు అన్నారు అంటే ఖచ్చితంగా ఈ లంగ్ లకార రూపాలే రాయాలి. అంటే అపఠ్యత, అలిఖ్యత, అగమ్యత ఇలాంటి రూపాలు రాయాలి. ఎప్పుడు తినంతాలు అని చెప్పినా, లకార రూపాలని చెప్పినా, క్రియాపద రూపాలని చెప్పినా ఇవే రాయాలి. ఏది అలిఖ్యత, అగమ్యత ఇట్లాంటివి రాయాలి. ఎప్పుడైతే క్రియాపద రూపాలు అని కాకుండా కృదంత రూపాలతో భూతకాలంలో రాయండి అన్నారనుకోండి, అప్పుడు మీరు రాయాల్సింది త ప్రత్యయమే రాయాలి. అంటే గతః, గత, గతం, పఠితః, పఠిత, పఠితం, లిఖితః, లిఖిత, లిఖితం ఇలాంటి రూపాలు రాయాలి. ఏమీ మెన్షన్ చేయకుండా ఉంటే మీకు ఏది కంఫర్టబుల్లో అది రాయండి. అది సరే. ఇప్పుడు అభ్యాసం మనం చివర్లో చూద్దాం. టైం ఉంటే అభ్యాసం, లేదంటే నెక్స్ట్ క్లాస్లో అభ్యాసం.
మనం చాటు శ్లోకానికి వెళ్తాం. మేడం ఒకసారి ఇది రిపీట్ చేయరా ప్లీజ్? చెప్పింది ఏది మహోదయ? యుదంత రూపాల గురించి మీరు చెప్పింది ఇప్పుడు. మనకి అక్కడ పరీక్షలో ఒకవేళ భూతకాలంలో క్రియాపద రూపాలు అని గాని, తినంత రూపాలని గాని, లేక లన్లకార రూపాలతో గాని భూతకాలంలో రాయమని ఇస్తే మనం రాయాల్సిన రూపాలు అపఠ్యత, అలిఖ్యత, అగమ్యత ఇలాంటి రూపాలు రాయాలి క్రియాపద రూపాలని అడిగితే. లేదు ఒకవేళ వాళ్ళు కృదంత రూపాలు అన్నారనుకోండి, కృదంత ప్రత్యయాలతో కూడిన రూపాలు, కృదంత రూపాలు, ప్రత్యయ రూపాలను అడిగితే మనము లిఖిత, లిఖిత, లిఖితం ఈ రూపాలు రాయాలి. అది కూడా కాదు, ఏమి అడగలేదు, అది కూడా అడగలేదు, ఇది కూడా అడగలేదు, కేవలం భూతకాలంలో రాయండి అన్నారనుకోండి, మనకేది కంఫర్టబుల్ అది రాస్తాం, మెన్షన్ చేయకపోతే. క్వశ్చన్ జాగ్రత్తగా అందుకే చూసుకొని రాయాలి. మనం అక్కడ కృదంత రూపాలు అన్నాడా, క్రియాపద రూపాలు అన్నాడా, లంగ్లకారం అన్నాడా, తినంత రూపాలు అన్నాడా, ఏమన్నాడు చూసుకొని, ప్రత్యయాంత రూపాలు అన్నాడా, ఏమన్నాడో చూసుకొని దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఏవి మెన్షన్ చేయకపోతే మన భూతకాలం అని మాత్రమే అంటే మనకేది కంఫర్టబుల్ అందులో రాయొచ్చు. సరే, చాటు శ్లోకము 131 పేజీలో ఉంది, అక్కడికి వెళ్దాము. ఒక ప్రసిద్ధి పొందిన అధ్యాపకుడు ఉండేవాడు. అతని పాఠం చెప్పే విధానం తరువాత బయటపడింది. అది ఈ విధంగా ఉంది. వాచ్యత సమయోతీత స్పష్టం అగ్రే భవిష్యతి, స్పష్టం అగ్రే భవిష్యతి. ఇది పాఠయతాం గ్రంథే కాఠిన్యం కుత్ర వర్తతే. వాచ్యతాం సమయోతీత స్పష్టం అగ్రే భవిష్యతి. ఇది పాఠయతాం గ్రంథే కాఠిన్యం కుత్ర వర్తతే. అంటే అతడు విద్యార్థులకి చెప్తున్నట్ట, వాచ్యత అంటే ఈ విధంగా విద్యార్థులు చెప్పబడుతున్నారు అని. ఏ విధంగా? సమయ అతీత, సమయోతీత అయింది. సమయో ప్లస్ అతీత, ఇది ఏ సంధండి? సమయో ప్లస్ పూర్వరూప సంధి. పూర్వరూప సంధి, పూర్వరూప సంధి ఉత్తమం. సమయో ప్లస్ అతీత అన్నది సమయోతీత అయింది. సో వాచ్యత సమయ అతీత అన్నమాట. యాక్చువల్గా విసర్గ కాస్త ఓకారంగా మారింది. అది విసర్గ సంధిలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకున్నది సమయో ప్లస్ అతీత పూర్వరూప సంధి వరకే. సో సమయో ప్లస్ అతీత, సమయ అతీత, స్పష్టం అగ్రే భవిష్యతి. స్పష్టం అగ్రే సంధి లేదు, కేవలం ఆ హలంత శబ్దంలో కేవల వ్యంజనంలో అగ్రే అనిలో ఉన్న ఆకారం చేరింది. స్పష్టం అగ్రే భవిష్యతి. ఇది పాఠయతాం గ్రంథే కాఠిన్యం కుర్తవర్తతే. మిగతా అంతా విడివిడిగానే ఉన్నాయి, కేవలం సమయ అతీత ఒకటి, స్పష్టం అగ్రే ఒకటి విడివిడిగా రాసుకోవాలి. సరే, ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే వాచ్యతాం అంటే ఈ విధంగా చెప్పబడింది. ఏ విధంగా చెప్పబడింది? సమయ అతీత అంటే సమయం, అతీత అంటే అయిపోవస్తోంది, అంటే కాలం పరిగెడుతోంది, సమయం అయిపోవస్తోంది. స్పష్టం అగ్రే భవిష్యతి అంటే అగ్రే అంటే ఇంకా ముందు ముందు, తరువాత. స్పష్టం భవిష్యతి అంటే ముందు ముందు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇది పాఠయతాం గ్రంథే కాఠిన్యం కుత్ర వర్తతే. ఈ విధంగా నేర్పించబడ్డ అంటే బోధిస్తున్నట్ట, ఈ విధంగా నేర్పిస్తున్నట్ట, ఈ విధంగా విద్యార్థులు నేర్పించబడ్డారు. ఈ విధంగా చెప్తూ ఉంటే గ్రంథే కాఠిన్యం కుత్ర వర్తతే. ఈ విధంగా చెప్తూ ఉంటే గ్రంథంలో అసలు కష్టం ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక మనం పాఠం చెప్తున్నాం అనుకోండి, పాఠం చెప్తున్నప్పుడు ఏం చెయ్యాలి? అది వాళ్ళకి అంటే విద్యార్థులకి ఒక అధ్యాపకుడు పాఠం చెప్తూ ఉంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అయితే ప్రతి విషయాన్ని ఇప్పుడు చెప్పాల్సి వస్తుందంటే, అయ్యో కాలం టైం అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు దాటేశాడు. వాళ్ళు అయ్యో నాకు అర్థం కాలేదండి అని విద్యార్థులు అడిగారట. అడిగితే వాళ్ళకి ఏం చెప్తున్నట్ట, ఏం పర్వాలేదు ఇప్పటికి ఇలా అర్థం చేసేసుకోండి, మీకు అర్థమైనంత, దీనికి స్పష్టత మీకు ముందు ముందు తెలుస్తుంది అని చెప్పేసి మాట దాటేస్తున్నాడు. అంటే ఇప్పుడు చెప్పాల్సిన దానికేమో సమయం అయిపోయింది అంటున్నాడు, తర్వాత పోనీ చెప్తాడా అంటే ఇది ఇంకా ముందు ముందు ఎప్పుడో తెలుస్తుంది అని చెప్పి మాట దాటేస్తున్నాడు. సో ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా గ్రంథంలో కాఠిన్యం ఉంది, ఎలాగ ముందు తెలుస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు వదిలేస్తున్నారు. సో అలాగా చెప్తున్నాడు, అంటే సరిగ్గా బోధించట్లేదు అధ్యాపకుడు అని చెప్పడాన్ని ఈ విధంగా చాటు శ్లోకంతో చెప్పాడనమాట. ఇంకా అతడు తన విద్యార్థులకు చదవండి, సమయం అయిపోయింది, అంతా తర్వాత స్పష్టంగా అర్థమవుతుంది, అంటే కేవలం మీరు బైహార్ట్ చేసుకొని వెళ్ళిపోండి, అర్థం కాస్త తర్వాత అర్థమవుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా పాఠం చెప్తుంటే పుస్తకంలో కాఠిన్యం ఏముంటుంది?
అనేది చార్ట్ శ్లోకం ఇక్కడ. తర్వాత ఇది సమస్య. సమస్య కొన్ని సంస్కృతపు ప్రహేళికల్లో పదాలు ఇతర భాషా పదాలలాగా ఉంటాయి, అయితే సూక్ష్మంగా పరిశీలిస్తే అవి సంస్కృత పదాలే. ఉదాహరణకి వార్ధకే యౌవనే వాపి కేసరీభాత్ విశిష్యతే. వార్ధకే అంటే ముసలితనంలో, వార్ధకే అంటే వార్ధక్యము అని తెలుగులో కూడా అంటాం కదా, ముసలితనంలోను. యౌవనే వా అంటే ఇందులోను అందులోను అని చెప్పేటప్పుడు వా అని అవ్యయాన్ని ప్రయోగిస్తాం. వా అంటే ఇందులో కానీ అందులో కానీ అని అర్థం. వార్ధకే యౌవనే వా అంటే ముసలితనంలో కానీ యౌవనంలో కానీ. కేసరీభాత్ విశిష్యతే. కేసరీభాత్ ని మనం ఒక పదంగా తీసుకుంటే కర్ణాటకలో రవ కేసరిని కేసరీబాత్ అంటారు. విశిష్యతే అంటే విశేషంగా రుచిస్తుంది అని, విశేషంగా ఉంటుంది అని. అంటే ముసలితనంలో కానీ యవ్వనంలో కానీ కేసరీబాత్ విశేషంగా రుచిస్తుంది అంటే అదేమన్నా అసలు అర్థం ఉన్న వాక్యం అది ఏంటిది అని అనిపిస్తుంది. కానీ దాన్ని విడదీసి చూస్తే కేసరీభాత్ అనేది కేసరి ఈ భాత్. కేసరి అంటే సింహము, కేసరి అంటే. ఈ భాత్ అంటే ఇభహ అంటే ఏనుగు. రామః శబ్దానికి పంచమి రామాత్ అయినట్టు ఇభహ శబ్దానికి పంచమి ఇభాత్ అవుతుంది. సో ఈ విధంగా కేసరి ఇభాత్ విశిష్యతే అంటే వార్ధక్యంలో అయినా యౌవనంలో అయినా కేసరి అంటే సింహము ఇభాత్ ఏనుగు కంటే విశిష్యతే విశేషంగా ఉంటుంది. అంటే ఇది ఈ సింహము అనేది అది యవ్వనంలో ఉండనివ్వండి, ముసలితనంలో ఉండనివ్వండి, ఏనుగు కంటే అదే ఎంతో గొప్పనైనది అని చెప్పడం ఇక్కడ అర్థం. అదే మనం దాన్ని కలిపి తీసుకుంటే కేసరి బాత్ అంటే రవ కేసరి ఎంతో విశిష్టమైనది అంటే అసలు అంత అందులో ఎంత అంటే బాగా పేలవంగా అయిపోయింది దాని అర్థంలో. అదే మనకి కేసరి ఈ భాత్. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, కేసరి ఈ భాత్, కేసరి భాత్ అయింది ఏ సంధి? గుణసంధి చెప్పండి. గుణసంధి సువర్ణ దీర్ఘ సంధి కాదా మేడం? అదే నేను అందుకే అడుగుతున్నా, ఎవరు చెప్పారు గుణసంధిని, ఎవరు చెప్పారని? నేను చెప్పానండి. మరి అక్కడ కేసరి ఈకారం, ఈ భాత్ ఈకారం, వాటి బదులు దీర్ఘం వస్తుంది కేసరి భాత్ అంతే కదా. సో ఈకారానికి సవర్ణమైన అచ్చుపరం అయితే దీర్ఘం వచ్చింది, ఏకాదేశం అయింది. మరి సవర్ణ దీర్ఘ సంధేనా? అవునండి. అస్తు. సో కేసరి భాత్ విశిష్యతే అంటే రవ కేసరి కాదు, సింహం కంటే ఏనుగు విశిష్టమైన, అంటే అది ఎలా ఉన్నా ఏ వయసులో ఉన్నా కూడా సింహమే ఎంతో గొప్పనేది. అందుకే కదా దాన్ని కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటాం కదా. సో కేసరి భాత్ ఇక్కడ మనకి ఇచ్చింది ముసలితనంలోనైనా యవ్వనంలోనైనా కేసరి భాత్ రుచిస్తుంది అనే అర్థం అనిపించవచ్చు. ఇక్కడ కేసరి భాత్ అనే పదము ప్రసిద్ధమైన రుచికరమైన కేసరి భాత్ అనే పదార్థాన్ని సూచించదు. కేసరి భాత్ ని కేసరి ఈ భాత్ గా విడగొట్టాలి. ఇప్పుడు ఈ వాక్యానికి ముసలితనంలోనైనా యవ్వనంలోనైనా సింహం అంటే కేసరి ఏనుగు కన్నా ఇభం కన్నా గొప్పది అనే అర్థం వస్తుంది. వార్ధకే యౌవనే వాపి కేసరి ఇభాత్ విశిష్యతే. ఇభాత్ అనేది పంచమి విభక్తి. సో ఇది మనకి ఈ సమస్య యొక్క అర్థము. మహోదయ చిన్న డౌట్, చెప్పండి. ఇది వాపి అంటే వాపి అని ఉంది కదా మహోదయ? వాపి వా అపి అన్నమాట. వా అప్పుడైనా కూడా అని వా అపి. ఇది ఏసంది శ్రీలక్ష్మి మహోదయ ఏసందండి? చిన్న కన్ఫ్యూజ్ అయ్యాను. ఉత్తమం. వా అపి అన్నమాట, అప్పుడు కూడా అని. అప్పుడైనా ఇప్పుడైనా, అప్పుడు కూడా ఇప్పుడు కూడా అని అర్థం. సరే, సుభాషితం. సుభాషితంలో రత్నైర్ మహాబ్దే స్తుతుషుర్న దేవా న భేజిరే భీమ విషేణ భీతిం సుధాం వినా న ప్రయయుర్విరామం న నిశ్చితార్థాద్విరమంతి ధీరాః. రత్నైర్ మహాబ్దే స్తుతుషుర్న దేవా న భేజిరే భీమ విషేణ భీతిం సుధాం వినా న ప్రయయుర్విరామం న నిశ్చితార్థాద్విరమంతి ధీరాః. పద విభాగం చూస్తే రత్నైః మహాబ్దేః
తుతుషుః న దేవాః రత్నైః మహాబ్ధేః తుతుషుః న దేవాః న భేజిరే భీమ విషేణ ఒకటే పదము భీతిం సుధాం వినా న ప్రయయుః విరామం న నిశ్చితార్థాత్ న వేరే నిశ్చితార్థాత్ వేరే పదము విరమంతి ధీరాః. ఈ విధంగా చూస్తే రత్నైహి అంటే రత్నముల చేత, నేను ముందర ఇక్కడిక్కడ పదాలకి అర్థం చెప్పేస్తాను, తర్వాత అన్వయార్థంలో చూసుకుందాం. రత్నైహి అంటే రత్నముల చేత, మహాబ్ధేహి అంటే మహాసముద్రం యొక్క అంటే క్షీరసాగరాన్ని, ఇదంతా ఎప్పుడంటే క్షీరసాగర మథనం చేసినప్పుడు వాళ్ళకి క్షీరసాగర మథనంలో ముందు అంటే వాళ్ళు చేసింది ఎందుకు, అమృతాన్ని పొందడానికి. దేవతలు రాక్షసులు ఇద్దరు కలిసి అటు ఇటు పట్టుకొని దాన్ని ఆ సముద్ర మథనాన్ని చేశారు. మందర పర్వతాన్ని అందులో పెట్టి సముద్ర మథనాన్ని చేశారు. చేసినప్పుడు వాళ్ళు చేసింది ఎందుకు, అమృతాన్ని సాధించడానికి. అయితే దానికన్నా ముందు రకరకాల రత్నాలు ఏంటి, కల్పవృక్షము, ఉచ్చైశ్రవం అనే గుర్రము, చంద్రుడు, లక్ష్మీదేవి, ఇంకా కల్పవృక్షము, కామధేనువు, ఇలా ఒకటి కాదు ఎన్నో రత్నాలు, ఎన్నో గొప్ప గొప్పవన్నీ వస్తువులు ఆ సముద్రం నుంచి బయటికి వచ్చాయి. అయితే ఎన్ని బయటికి వచ్చినా ఇంకా చాలు అనుకుని వాళ్ళు విరమించారా, విరమించలేదు. ఎందుకు, మొదట ఒక హాలాహలం వచ్చింది, కాలకూట విషం అంటామా, హాలాహలం వచ్చింది. అప్పుడు దాన్ని చూసి వాళ్ళు భయపడలేదు. అయితే వాళ్ళు ఏం చేశారు, భయపడి ముందు పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన దాన్ని గరణంలో పెట్టుకొని వాళ్ళని కాపాడాడు. తర్వాత అమ్మ బాబో ఇది ఫస్ట్ మొదట్లోనే విషం వచ్చేసింది, ఇంకేం వస్తాయో, ఎందుకు వచ్చింది, మానేద్దామని వాళ్ళు విరమించి వెళ్ళిపోయారా, వెళ్ళిపోలేదు. వాళ్ళ అమృతం వస్తుంది అని పట్టుదలతో మళ్ళీ మొదలు పెట్టారు. మొదలు పెట్టిన తర్వాత రకరకాల గొప్ప గొప్ప వస్తువులన్నీ బయటకు వచ్చాయి, ఇందాక మనం చెప్పుకున్నవి. వాటితో ఒక రెండో మూడో చూసి ఇవి చాలే, బాగున్నాయి, ఇంకా నాకు ఎందుకు ఇవన్నీ అక్కర్లేదు అని విరమించారా, అప్పుడు కూడా విరమించలేదు. వాళ్ళు ఎందుకు, వాళ్ళ నిశ్చితార్థం ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి, అమృతాన్ని పొందడమే వాళ్ళ లక్ష్యం. వాళ్ళ అమృతాన్ని పొందే వరకు వాళ్ళు ఎటువంటి కష్టమైన విషయం లాంటివి వచ్చినా వదిలేయలేదు. ఎంతో తేలికమైన అంటే ఎంతో ఆనందాన్ని కలిగించేటటువంటిది, ఎంతో ఉపయోగకరమైనటువంటి ఇట్లాంటి రత్నాలు, గొప్ప గొప్ప వస్తువులు వచ్చినా, లక్ష్మీదేవి ఇట్లాంటి మంచి మంచి వచ్చినా కూడా వాళ్ళు అక్కడితో ఇంకా చాలు మాకు అని వదిలేయలేదు. వాళ్ళు ధీరులు. ఎటువంటి వచ్చినా కూడా వాళ్ళు దేని గురించి అయితే ఆ పనిని మొదలు పెట్టారో అవి సాధించేంత వరకు వాళ్ళు మధ్యలో విరమించరు అని చెప్పడం ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ముఖ్యంగా. ఇప్పుడు మనం చూద్దాము. దేవాహ్ వాళ్ళకి ప్రతిపదార్థం అన్వయార్థం చూసేద్దాం. దేవాహ్ అంటే దేవతలు, మహాబ్దేహ్ రత్నైః న తుతుషుః. తుతుషుః అనేది తుష్ ధాతు. తుష్ ధాతుకి పరోక్ష భూతకాలం, లిట్లకార రూపం అన్నమాట. అంటే తుష్ ధాతు నుంచే సమ్ అనే ఉపసర్గ చేరితే సంతోషము అన్నది వచ్చింది. సంతోషయతి, తోషయతి అది కాస్త సంతోషయతి, అది మనం తెలుగులో కూడా సంతోషము అని చెప్పి ప్రయోగిస్తున్నాం. తుతుషుః అనేది పరోక్ష భూతకాలం. అంటే మన ఇందాక మనం అన్వయక్రమం చెప్పుకున్నాం కదా, జగామ, వనం జగామ అన్నప్పుడు అంటే మన పర్వ్యూలో లేని పాతది, చాలా పాత విషయం ఏదైనా చెప్పేటప్పుడు పరోక్ష భూతకాలంలో మనం చెప్పుకుంటాం. ఈ పరోక్ష భూతకాలంలో తుతుషుః అంటే వాళ్ళు సంతోషించారు అని, నా తుతుషుః అంటే వాళ్ళు సంతోషించలేదు అని అర్థం. అంటే దేవతలు మహాబ్దేహ్ అంటే మహాబ్దిహి ఇకారాంత శబ్దము, మహాబ్దేహ్ అనేది అంటే హరి శబ్దానికి హరేహ్ అంటే హరి యొక్క షష్ఠి విభక్తి చెప్పినట్టు, మహాబ్దేహ్ అంటే మహాసముద్రము యొక్క, క్షీరసాగరము యొక్క, రత్నైహి రత్నముల చేత అంటే ఎన్నో గొప్ప గొప్ప విషయాలు వచ్చాయి, వాటి చేత నా తుతుషుః వాళ్ళు సంతోషించలేదు, అక్కడితో సంతోషం పొందేసి ఆపలేదు. నా తుతుషుః. భీమ విషేణ ఇది మొదటి వాక్యం ఇందాకటి వరకు. ఇక్కడ రెండో వాక్యం భీమ విషేణ అంటే భీమ అంటే గొప్పనైనటువంటిది, పెద్దది, గొప్పనైనటువంటిది అంటే భయంకరమైన విషయం చేత. భీతిం న భేజిరే, భీతిం అంటే భయాన్ని, భీతిని, న భేజిరే పొందలేదు. సుధాం వినా అంటే అమృతం లేకుండా, అంటే అమృతం వచ్చేంత వరకు,
నా ప్రయయుహు విరామం. ఇక్కడ నా పుస్తకంలో అయితే దేనికి ఇది మీనింగ్ ఇవ్వలేదు. నా ప్రయయుహు విరామం అంటే దానికి అర్థం విరామం పొందలేదు అని అర్థం. ఎవరి పుస్తకంలోనే లేకపోతే రాసుకోండి. నా ప్రయయుహు విరామం అని అక్కడ ఆన్సర్ అయితే ఇచ్చారు, విరామం పొందలేదు అని బ్రాకెట్స్ లో సముద్ర మథనా నుంచి అని. దానికి అది దేనికి మీనింగ్ అంటే నా ప్రయయుహు విరామం అన్నదానికి అది మీనింగ్. ప్రయయుహు అనేది ప్ర అనే ఉపసర్గతో కూడిన యా ధాతు. యా అంటే టు గో, యాతి ప్రయాణం అనే దాని నుంచి వచ్చింది. ప్రయయుహు విరామం, వాళ్ళు పొందలేదు అని చెప్పారు, విరామం పొందలేదు. ధీరాహ ధీరులు. మన్యే ప్రయయుహు ధాతు ఏమిటన్నారండి? ప్ర అనే ఉపసర్గతో కూడిన యా ధాతు. యా ధాతు అండి. యా ధాతు. యాతి, యాతి అంటే వెళ్తున్నాడు అని అర్థం. నిశ్చితార్థాత్ న విరమంతి, సంకల్పాల నుంచి జంకరు అంటే వాళ్ళు ఏదేనైతే సాధించాలనుకున్నారో ఫ్రమ్ దేర్ ప్రీ డిసైడెడ్ గోల్. నిశ్చితార్థం అంటే ముందర అనుకున్నది, నిశ్చితమైనటువంటి ప్రయోజనము అని. వాళ్ళు దేన్నైతే సాధించాలని అనుకున్నారో ఆ ప్రయోజనం నుంచి వాళ్ళు నా విరమంతి, వాళ్ళు జంకరు, వాళ్ళు వెనుదిరగరు అని చెప్పారు ఇక్కడ. తాత్పర్యం: దేవతలు సముద్రాన్ని అమృతం కొరకై మదించినప్పుడు ముందుగా వచ్చిన రత్నాలను చూసి సంతోషపడలేదు, భయంకరమైన విషం పొంది కూడా భయపడలేదు. అమృతం దొరికే వరకు వాళ్ళు మథనం చేస్తూనే ఉన్నారు. అట్లాగే ధీరులు తమ గమ్యం సాధించేంత వరకు ఆగరు అనేది దీని తాత్పర్యం. సరే, తర్వాత సుభాషితం చూస్తే, పాపాన్ నివారయతి యోజయతే హితాయ, గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి, ఆపద్గతం చ న జహాతి, దదాతి కాలే, సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః. నేను ఎక్కడైతే బ్రేక్ ఇస్తున్నానో అక్కడ గీత పెట్టుకోండి, మీకు అక్కడికి ఒక ఫ్రేజ్ అని అర్థం అవ్వడానికి. పాపాన్ నివారయతి, ఇక్కడికి ఒక డాష్ పెట్టుకోండి. యోజయతే హితాయ, అక్కడికి ఒక గీత పెట్టుకోండి. గుహ్యం నిగూహతి, అక్కడికి ఒక గీత. గుణాన్ ప్రకటీకరోతి, అక్కడికి ఒక ఫ్రేజ్ అండ్. ఆపద్గతం చ న జహాతి, అక్కడికి ఒకటి ఫ్రేజ్. దదాతి కాలే ఒకటి. తర్వాత వాక్యం అంతా సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః. ఇప్పుడు దీని పద విభాగం చూస్తే పాపాత్ నివారయతి, పాపాన్ నివారయతి అవుతుంది. పాపాత్ నివారయతి అది. యోజైతే హితాయ విడిగానే ఉంది, గుహ్యం నిగూహతి విడిగానే ఉంది, గుణాన్ ప్రకటీకరోతి విడిగానే ఉంది, ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణం ఇదం. ఇది సంధి కాదు, కేవలం విడివిడిగా రాసుకుంటే చాలు. సన్మిత్ర లక్షణం ఇదం ప్రవదంతి సంతః. ఒకటే ఒక సంధి ఉంది ఇక్కడ. పాపాత్ నివారయతి, పాపాన్ నివారయతి అయింది ఇక్కడ. యా, ఇప్పుడు మనం చూస్తే వీటిలో పాపాన్ నివారయతి అంటే ఏంటి? పాపాత్ నివారయతి అనుకున్నాం కదా, అంటే పాపము నుండి. పాపాత్ అనేది పంచమి విభక్తి. పాపః పాపాత్ అవుతుంది పంచమి విభక్తిలో. పాపము నుండి నివారయతి, నివారిస్తాడు. ఎవరు? ఇదంతా ఏంటి? సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః అంటే సత్పురుషులు సన్మిత్ర లక్షణం ఇదం అంటే సన్మిత్రుడు, సత్మిత్రుడు అంటే మంచి మిత్రుడి యొక్క లక్షణాలను ఇది అని ప్రవదంతి, ఈ విధంగా చెప్పారు అని చెప్తున్నాడు. అంటే మిత్రుడు లక్షణాలు, మిత్రుడు ఎలా ఉండాలి, మంచి మిత్రుడు ఎలా ఉండాలి అనేది మనకి ఈ సుభాషితంలో చెప్తున్నాడు. పాపాత్ నివారయతి అంటే పాపం నుండి నివారిస్తాడు. మనం పాపం చేయాలి అనుకుంటే ఏదన్నా ఒరే అది తప్పురా అని చెప్పి ఆపుతాడు మనల్ని. హితాయ యోజయతే, యోజయతే హితాయ అనేది మన అన్వయ క్రమంలో రాసుకుంటే హితాయ యోజయతి అంటే హితాయ, హితం మంచి కార్యము, హితాయ అంటే మంచి కార్యము కొరకు, యోజయతే అంటే మంచి కార్యమును మనం చేసేలాగా చేస్తాడు, మంచి పనిని మనతో చేయిస్తాడు, హితం చేయిస్తాడు. గుహ్యం నిగూహతి. ఓకే మహోదయ, రాధా మహోదయ. గుహ్యం నిగూహతి రహస్యం దాస్తాడు. గుహ్యం అంటే సీక్రెట్, రహస్యం. నిగూహతి దాచిపెడతాడు. గుణాన్ ప్రకటీకరోతి, గుణాన్ అంటే మన యొక్క మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి అందరికీ ప్రకటీకరిస్తాడు. అబ్బా వీడు ఎంత మంచివాడో తెలుసా, నా స్నేహితుడు అని 10 మందికి మనలోని మంచి గుణాలు చెప్తాడు. గుహ్యం నిగూహతి అలా మన రహస్యాలు ఏవైతే ఉన్నాయో తనలోనే పెట్టుకొని బయటికి చెప్పకుండా దాచుకుంటాడు. ఆపద్గతం చ
ఆపదల పాలైనప్పుడు, ఆపత్ గతం అంటే ఆపదల పాలైనప్పుడు న జహాతి, చ న జహాతి అంటే ఆపదల పాలైనప్పుడు కూడా న జహాతి. జహాతి అనేది హా ధాతు, అంటే వదిలిపెట్టడం, టు లీవ్. నా జహాతి అంటే వదిలిపెట్టడు, ఆపదల పాలైనప్పుడు కూడా వదిలిపెట్టడు. కాలే దదాతి అంటే సరైన సమయంలో ఇస్తాడు. ఏమిస్తాడు? సలహాలు అవ్వచ్చు, మనకు సహాయాన్ని అవ్వచ్చు, లేదు మనకు కావాల్సిన ధనం అవ్వచ్చు, ఏ విధంగా సహాయపడతాడు అని చెప్పడం అనమాట. కాలే దదాతి అవసరమైనప్పుడు ఇస్తాడు. సంతః ఇదం సన్మిత్ర లక్షణం ప్రవదంతి, గొప్పవాళ్ళు మంచి మిత్రుడి లక్షణాలు ఇవి అని అంటారు. తాత్పర్యం: మంచి మిత్రుడు పాప మార్గం నుండి వెనకకు లాగుతాడు, మంచి మార్గమున పోవునట్లు చేస్తాడు. అతను నీ రహస్యాలను దాస్తూ సుగుణాలను మాత్రం నలుగురికి తెలియజేస్తాడు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ పక్కన ఉంటాడు. సకాలంలో నీకు కావాల్సినంత డబ్బు వగైరా ఇస్తాడు. మహాత్ములు వీటిని మంచి మిత్రుల గుణాలుగా వర్ణిస్తుంటారు. ఇవి వర్ణిస్తారు అంటే ఏమిటి? ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నవాడే నీకు మంచి మిత్రుడు అని చెప్పి సన్మిత్రుడు అని మనకి ఒక విధంగా మనకి వాళ్ళు తెలియజేశారు. అది సంగతి. ఇక్కడికి సుభాషితం కూడా పూర్తయింది. అన్వయ ఇక్కడ వరకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? చెప్పండి చెప్పండి. ఈ ఫస్ట్ సుభాషితంలో రత్నై మహాబ్దే స్తుతుష్ అక్కడ సకారం కూడా వచ్చింది కదండి. అవునండి, విసర్గవల్లి. విసర్గ 4 రకాలుగా ఉంటుందని నేర్చుకున్నాం కదా మనం 2 పాదాల క్రితం. అంటే విసర్గ కొన్ని చోట్ల లోపం వస్తుంది, కొన్ని చోట్ల సకారంగా మారుతుంది, కొన్ని చోట్ల రేఫగా మారుతుంది, కొన్ని చోట్ల ఓకారంగా మారుతుంది. ఇక్కడ రత్నైర్ మహాబ్దే అన్నప్పుడు అక్కడ రత్నైహి మహాబ్దే అది కాస్త రేఫగా మారి రత్నైర్ మహాబ్దే అయింది. మహాబ్దే స్తుతుషుర్ అన్నారు. మహాబ్దే స్తుతుషు అన్నప్పుడు మహాబ్దేహే స్తుతుషు అన్నమాట. అక్కడ విసర్గ సకారంగా మారింది. మహాబ్దే స్తుతుషు. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ లో తుతుషుర్ న దేవాహ్ అన్నాడు. తుతుషుర్ న అన్నప్పుడు తుతుషుహు న, అక్కడ మళ్ళీ ఏమైంది? విసర్గ రేఫగా మారింది. మొదటి చోట రేఫగా మారింది రత్నైర్ మహాబ్దే, రత్నైహి మహాబ్దే రేఫగా మారింది. మహాబ్దే స్తుతుషు అన్నప్పుడు మహాబ్దేహే తుతుషు విసర్గ సకారంగా మారింది. తుతుషుర్ న అన్నప్పుడు తుతుషుహు న విసర్గ రేఫగా మారింది. ఓకే, థాంక్యూ. మహోదయ ఇక్కడ రత్నైహి రత్నయ్య అమ్మా రత్నైహి ఇక్కడ రత్నైహి రత్నయ్య విసర్గ పెట్టుకోండి. అక్కడ పద విభాగంలో ఇచ్చినట్లు లేడు కదా. అవునవును, పెట్టుకోండి. ఇచ్చాడు మేడం, ఇచ్చారండి. పాత ప్రింట్ లో లేనట్టుంది, నా పుస్తకంలో కూడా లేదు. విసర్గ ఉంటే సరే, లేకపోతే పెట్టుకోండి. సరే, అన్వయ క్రమ. ఇందులో మనకి ఒకటే శ్లోకం 4 వాక్యాలు ఇచ్చేశారు. అంటే 2 శ్లోకాలని కలిపిచ్చాడు. మనకు అక్కడ కంటిన్యూటీ ఉంటుందని విడివిడిగా 2 శ్లోకాలు ఇవ్వకుండా ఒక్క చోటగా ఇచ్చాడు. కంప్లీట్ అర్థం మనకు ఒక్క చోటగా తెలుస్తుంది అని చదువుకున్నాము. స జగామ వనం వీరో రామపాద ప్రసాదకః గత్వా తు సహ మహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచద్ భ్రాతరం రామమార్యభావ పురస్కృతః త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇది రామం వచోబ్రవీత్. మళ్ళీ చదువుతున్నాను. స జగామ వనం వీరో రామపాద ప్రసాదకః గత్వా తు స మహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచద్ భ్రాతరం రామం ఆర్యభావ పురస్కృతః త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇది రామం వచోబ్రవీత్. పద విభాగం చూస్తే సహ జగామ ఉండాలి. సహ జగామ వనం వీరః రామపాద ప్రసాదకః గత్వా తు మళ్ళీ సహ మహాత్మానం రామం సత్యపరాక్రమం విడివిడిగానే ఉన్నాయి. అయాచత్ భ్రాతరం రామం ఆర్యభావ పురస్కృతః త్వం ఏవ రాజా ధర్మజ్ఞ ఇది రామం వచః అబ్రవీత్.
సో ఈ విధంగా పద విభాగం మన కింద ఇచ్చినవేంటి, రామం ప్లస్ ఆర్యభావ పురస్కృత అన్నాడు ఒకటి, త్వం ప్లస్ ఏవ ధర్మజ్ఞ ఇతి వచః అబ్రవీత్. అస్తు. సో శ్లోకంలో మిగిలినవన్నీ పదాలు విడివిడిగానే ఉన్నాయి. అన్వయంలో చూస్తే మనం ఏం చేయాలనుకున్నాం, ప్రతిసారి ఫస్ట్ క్రియాపదాలని విడిగా తీయాలి అనుకున్నాం కదా. ఇందిరా గారు ఏమైనా అడుగుతున్నారా? సో మనకి మెయిన్ క్రియాపదాలు ఐడెంటిఫై చేసుకోవాలి. ఎన్ని క్రియాపదాలు ఉంటే అన్ని వాక్యాలు ఉంటాయి, ముఖ్య క్రియాపదాలు ఎన్ని ఉంటే అన్ని వాక్యాలు ఉంటాయి. సో ఇక్కడ మనకి క్రియాపదాలు జగామ అన్నది ఒక క్రియాపదము. అయాచత్ కూడా అవుతుందండి. చెప్తున్నానమ్మా, ఇంకా చెప్పేయలేదు, చెప్తున్నా. జగామ ఒకటి, అయాచత్ ఒకటి, ఇంకా ఏమున్నాయమ్మా శ్రీలక్ష్మి గారు చెప్పండి, ఇంకా ఏమన్నా ఉన్నాయా? అబ్రవీత్ అని ఆఖరిలో ఉంది చూసారా, వచోబ్రవీత్. అబ్రవీత్ అంటే చెప్పాడు అని అర్థం. బ్రూధాతుకి అబ్రవీత్ అనేది చెప్పాడు అని అర్థం అనమాట. వచోబ్రవీత్ అని ఆఖరి పదం ఉంది కదా, అక్కడ అబ్రవీత్, అక్కడ మళ్ళీ పూర్వరూప సంధి ఉంది, వచో ప్లస్ అబ్రవీత్. ఆ అబ్రవీత్ అంటే చెప్పాడు అని అర్థము, అది కూడా ఒక క్రియాపదమే. జగామ, అయాచత్, అబ్రవీత్ నిజానికి 3 క్రియాపదాలు. అయితే త్వమేవ రాజా ధర్మజ్ఞ అన్నాడు కదా, అంటే నీవే రాజువి, ఓ ధర్మజ్ఞుడా నీవే రాజువి అని చెప్పి అన్నాడు. అంటే ఏంటంటే అక్కడ నువ్వే రాజువు అయి ఉన్నావు అని అర్థం తీసుకోవాలి. త్వమేవ రాజా ధర్మజ్ఞ అంటే అక్కడ మనకి క్రియాపదం లేదు కదా, అందుకని ఏం చేయాలంటే అసి నువ్వే రాజు అయి ఉన్నావు, నువ్వే రాజువి అని చెప్పేసి యు ఆర్ ద కింగ్ అంటాం కదా, ఆ ఆర్ బదులు అసి అన్న క్రియాపదాన్ని మనం అధ్యాహారం చేసుకుంటున్నాం. అసి అనే క్రియాపదాన్ని అధ్యాహారం చేసినప్పుడల్లా దాన్ని బ్రాకెట్స్ లో పెడతాం. సో మనకి ఇక్కడ ఉన్నవి 4 క్రియాపదాలు. ఒకటి జగామ, తర్వాత అయాచత్, తర్వాత అబ్రవీత్, ఇంకొకటి అసి అనే క్రియాపదాన్ని మనం అధ్యాహారం చేసుకున్నాం. ఇవి 4. ఒక డౌట్ మహోదయ, గత్వ కాదా మహోదయ? అది గత్వ అనేది అప్రధాన క్రియాపదం. గత్వ అనేది అప్రధాన క్రియాపదం. తర్వాత క్రియానుగుణంగా వేర్వేరు విభక్తుల్లో ఉన్న పదాలను ఈ కింద విధంగా అమర్చవచ్చును. ఇప్పుడు జగామ అనే క్రియాపదం ఉంది. జగామ అనే క్రియాపదానికి ఎవరు వెళ్ళారు? జగామ అంటే వెళ్ళాడు అని కదా, ఎవరు వెళ్ళారు? జగామ అన్న క్రియాపదానికి ఉన్న కర్త ఎవరు? ఎవరిని రాముడు కాదు. ఒకసారి నేను దీనికి ఈ శ్లోకానికి అర్థం చెప్తాను, అప్పుడు మీరు చెప్తారు. లక్ష్మణుడు అవుతాడండి. ఒక నిమిషం నేను చెప్తాను, అర్థం చెప్పనివ్వండి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సజగామ వనం వీరో రామపాద ప్రసాదక అంటే ఇప్పటి వరకు మనం చూసిన కథ ఏమిటి? ఆయన వాళ్ళు ముగ్గురు చిత్రకూటానికి వెళ్ళి అక్కడ పర్ణశాలను నిర్మించుకొని హాయిగా ఉన్నారు. అయితే ఇక్కడేమో ఈయన నియుజ్యమాన రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః అని చదువుకున్నాం పోయిన పాఠంలో. అంటే ఎప్పుడైతే వశిష్ఠ ప్రముఖై ద్విజై వాళ్ళ చేత ఈయన భరతుడు నిర్జ్యమాన రాజ్యాయ, ఈయన ఎప్పుడైతే నియోగింపబడ్డాడో ఆయన నాకు అక్కర్లేదు ఈ రాజ్యాన్ని అని చెప్పేసి ఆయన వదిలేశాడు. మహాబలః, అతను మహాబలుడు అయినప్పటికీ, అంటే కెపాసిటీ లేక కాదు, ఇది అసలు నాకు సంబంధించింది కాదు, ఇది మా అన్నగారి రాజ్యం, నేను ఎలా పరిపాలిస్తాను అనే ఒకే ఒక కండిషన్ తో ఆయన ఒప్పుకోలేదు అసలు రాజ్యం తీసుకోవడానికి. అప్పుడు భరతుడు ఏం చేశాడు? సజగామ వనం వీరః రామపాద ప్రసాదక. ఇప్పుడు ఇక్కడ స అంటే ఎవరు? భరతుడు వనానికి వెళ్ళాట. వీరః, ఈ వీరుడు అయినటువంటి భరతుడు, సహ వీరః భరతః, ఎటువంటి వీరుడు, ఎటువంటి భరతుడు? రామపాద ప్రసాదక అంటే రాముడిని పాదసేవతో సంతోషింప చేసేవాడు. రాముడికి ఆయనకు చేసే పాదసేవ వలన ఆయనని సంతోషింప చేసేవాడైనటువంటి, అంటే ఆయనకి ఎంతో సేవ చేసేటటువంటి భరతుడు, వీరుడు అయినటువంటి భరతుడు, రామపాద ప్రసాదకుడు అయినటువంటి భరతుడు సహ వనం జగామ, ఆయన కూడా వనానికి వెళ్ళాట. ఎందుకు వెళ్ళాడు?
గత్వా తు సహ మహాత్మానం రామం సత్యపరాక్రమం. గత్వా వెళ్ళి, సహ అతడు అంటే భరతుడు, మహాత్మానం రామం సత్యపరాక్రమం మహాత్ముడైనటువంటి సత్యపరాక్రముడైనటువంటి రామం రాముడిని, ఇవన్నీ ద్వితీయ విభక్తి పదాలు ఐడెంటిఫై చేసుకోండి. మహాత్మానం రామం సత్యపరాక్రమం అంటే సత్యపరాక్రమం మహాత్మానం రెండు రాముడికి సంబంధించిన విశేషణాలు. అయాచత్ అంటే అడిగాడు, యాచతే అడిగడము, అడుగుతున్నాడు. అయాచత్ అంటే అడిగాడు. ఏమడిగాడు? భ్రాతరం. మళ్ళీ భ్రాతరం కూడా రామం అనే శబ్దానికి ఉన్న ద్వితీయ విభక్తి కదా, రామం శబ్దానికి ఉన్న విశేషణమే. అంటే భ్రాతరం మహాత్మానం సత్యపరాక్రమం రామం అయాచత్. ఏమడిగాడు? మళ్ళీ రామం అని ఇచ్చాడు. రామం ఆర్యభావ పురస్కృత అంటే ఎంతో గొప్ప భావాలు కలిగి, అంటే రాముడి పట్ల ఎంతో గొప్ప భావాలు కలిగి ఉండి ఎంతో గొప్పగా చూస్తూ ఉన్నటువంటి అతను అడిగాడు. ఏమడిగాడు? త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇది రామ వచో అబ్రవీత్. త్వమేవ రాజా ధర్మజ్ఞ అంటే నువ్వే రాజువి, నువ్వే రాజు అయి ఉన్నావు. అసి అని మనం ఇక్కడ అధ్యాహారం చేసుకుందాం అనుకున్నాం కదా. త్వమేవ రాజా అసి ధర్మజ్ఞ అంటే ఓ ధర్మజ్ఞుడా, ఓ ధర్మాత్ముడా, నువ్వే రాజువి అని చెప్పాడు. అంటే వాళ్ళు నన్ను రాజుగా నియమిస్తున్నారు, నాకు ఆ రాజ్యం వద్దు, నువ్వే రాజువి అని చెప్పి ఆయన వచ్చి రాముడికి చెప్పాడు. అడిగాడు అంటే వచో అబ్రవీతి అనే వాక్యాన్ని చెప్పాడు. అయాచత్ భ్రాతరం అంటే ఇప్పుడు అన్నని ఆయన ఏమడిగినట్టు అంటే నువ్వు వచ్చేసేయి వెనక్కి అని అడిగాడు అనమాట. నువ్వే రాజువి, సో నువ్వే వచ్చి రాజ్యమేలు అని చెప్పేసి ఆయన రాముడికి వచ్చి అడిగాడు అని అర్థం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ జగామ ఎవరు? జగామ అనే క్రియాపదానికి కర్త అంటే భరతుడు. భరతుడి కింద విశేషణాలు ఏం చెప్పుకున్నాము? వీరుడు, రామపాద ప్రసాద, ప్రసాదక ఒకటి, వీరః అంటే సహ వీరః రామపాద ప్రసాదక వనం జగామ. ఇక్కడికి ఒక స్టేట్మెంట్ అయింది. తర్వాత గత్వాతు సహ మహాత్మానం రామం సత్యపరాక్రమం భ్రాతరం రామం ఆర్యభావ పురస్కృత అయాచత్. ఇప్పుడు ఏంటి? అయాచత్ అన్న వాక్యానికి, అయాచత్ అన్న క్రియాపదానికి అక్కడ మనకి వచ్చే వాక్యం ఏంటి చూసుకుందాం. అయాచత్ ఎవరు అడిగారు? భరతుడు అడిగాడు. అంటే భరతుడు అని చెప్పడానికి మనకి సూచించే పదం ఏంటి ఇక్కడ? సహ. సహాకి ఇంకేమన్నా ప్రథమ విభక్తుల విశేషణాలు ఉన్నాయా? వీరః. వీర పైన అయిపోయింది మనకి. సహ వీరః రామపాద ప్రసాదకః వనం జగామ. మహాత్మానం మహాత్మానం ఆర్యభావ పురస్కృత, ఆర్యభావ పురస్కృత ఆయనకి విశేషణం. ఇక్కడ ఆర్యభావ పురస్కృత అన్నది ఆయనకి విశేషణం. ఆర్యభావ పురస్కృత సహ. అప్పుడు ఏం చేశాడు? అతను ఏం చేశాడు? ఎప్పుడు అడిగాడు? ఏదో చేసి అడిగాడని ఇచ్చాడు ఇక్కడ. ఉంది కదా, పురస్కృతః సహ గత్వా వెళ్ళి ఎవరిని అడిగాడు? కర్మపదం ఏంటి ఇక్కడ? అయాచత్ ఎవరిని అడిగాడు? రాముని అడిగాడు. అంటే రామం అయాచత్. రాముడికి ఉన్న విశేషాలు ఏంటి? సత్యపరాక్రమం మహాత్మానం భ్రాతరం. మహాత్మానం వేరే సెంటెన్స్. మనకు ఓన్లీ సెకండ్ అండ్ థర్డ్ లైన్స్ చూసుకోవాలి. సత్యపరాక్రమం మహాత్మానం, సత్యపరాక్రమం మహాత్మానం భ్రాతరం రామం అయాచత. అవునా? ఇప్పుడు సహ అయాచత అంటే మనకు వాక్యంగా చూస్తే సహ అయాచత ఎవరు? భరతుడు అడిగాడు. ఎటువంటి భరతుడు అడిగాడు? ఆర్యభావ పురస్కృత సహ అయాచత్. ఏం చేసి అడిగాడు? ఆర్యభావ పురస్కృత సహ గత్వా అయాచత్. ఎవరిని అడిగాడు? పురస్కృత సహ గత్వా రామం అయాచత్. ఈ రాముడు ఎటువంటి వాడు?
సత్యపరాక్రమం, మహాత్మానం, భ్రాతరం, రామం. అంటే ఇవన్నీ కూడా రామం అనేది ద్వితీయ విభక్తి కాబట్టి ఈ ద్వితీయ విభక్తిలో ఉన్న పదాలన్నీ ఆయనకి చెందినటువంటి విశేషణాలు. సో సత్యపరాక్రమం అనేది ద్వితీయ విభక్తి, మహాత్మానం ద్వితీయ విభక్తి, భ్రాతరం ద్వితీయ విభక్తి. సో ఇవి మూడు రామం శబ్దానికి ఉన్న విశేషణాలు. సో ఆర్యభావ పురస్కృత సహ గత్వా సత్యపరాక్రమం, మహాత్మానం, భ్రాతరం, రామం అయాచ. ఓకేనా? ఇక్కడ క్లియర్ అయింది? క్లియర్ ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరు మాట్లాడలేదు? క్లియర్ అండి. క్లియరేనా? అస్తు అస్తు. ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి? కింద వాక్యం ఒకటి మిగిలింది, అంటే 4వ లైన్ ఒకటి మిగిలింది. దానిలో ఉన్న క్రియాపదం ఏమని చెప్పుకున్నాము? అబ్రవీత్ అబ్రవీత్ అసి అన్నది మనం అధ్యాహారం చేసుకున్నాం. అబ్రవీత్ అనేది క్రియాపదం ఒకటి ఉంది, అందులోనే ఉంది. ఇంకోటి అసి అనేది మన అందులో అధ్యాహారం చేసుకున్నాం. ఇప్పుడు ఏంటి? ఓకే, అబ్రవీత్ అన్న దానికి ఎవరు చెప్పారు? అబ్రవీత్ రాముడు చెప్పాడు. రాముడు చెప్పాడా? భరతుడే చెప్పాడు. సో భరతుడు అన్న దానికి సహా అన్న శబ్దమే ప్రయోగించారు. అయితే మనం సహాలు రెండు ముందర వాక్యాల్లో వాడేశాం కాబట్టి ఆ సహని మనం ఇక్కడ అధ్యాహారం చేసుకున్నాం. చెప్పాడు అని చెప్తున్నాం కాబట్టి ఎవరు చెప్పాడు? భరతుడు చెప్పాడు. అందుకని సహ అనే పదాన్ని కూడా అధ్యాహారం చేసుకుని సహ అబ్రవీత్. ఇప్పుడు ఇక్కడ కర్మపదం ఏమిటి? అతను ఎవరికి చెప్పాడు? రామం అబ్రవీత్, సహ రామం అబ్రవీత్. దేనిని చెప్పాడు? మన కర్మపదంలో రెండు ఉంటాయి. దేనిని అని అడగచ్చు, ఎవరిని అడగచ్చు. ఇక్కడ ఎవరిని అన్నది ప్రశ్న వస్తుంది, దేనిని కూడా వస్తుంది. ఇది ద్వికర్మకం అన్నమాట. అబ్రవీత్ భ్రూ ధాతు ద్వికర్మకం కాబట్టి రెండు కర్మలు ఉంటాయి. అంటే దేనిని చెప్పాడు, ఎవరికి చెప్పాడు, ఎవరిని చెప్పాడు అంటే ఎవరి గురించి చెప్పాడు, ఇప్పుడు మాట అనేది కూడా ఇక్కడ కర్మపదమే, రాముడు అనేది కూడా ఇక్కడ కర్మపదమే. రెండు కర్మపదాలు కాబట్టి ఇది ద్వికర్మక ధాతు. భ్రూ అనేది ద్వికర్మక ధాతు. సరే, మనకు వచ్చిందంటే సహ అధ్యాహారం చేసుకున్నాము. సహ అబ్రవీత్, సహ రామం అబ్రవీత్. తను రాముడితో చెప్పాడు. ఏం చెప్పాడు? అంటే మాటను చెప్పాడు. సహ వచః రామం అబ్రవీత్. ఇంతకీ అతను చెప్పిన మాట ఏంటి? ఇది వచః అబ్రవీత్ కదా, ధర్మజ్ఞః. పూర్తి వాక్యం అక్కడ వచ్చేసేయాలి. ధర్మజ్ఞః త్వం ఏవ రాజా అసి, త్వమేవ రాజా అసి. ధర్మజ్ఞ త్వమేవ రాజా అసి ఇది. అంటే ఓ ధర్మజ్ఞుడా, ధర్మాత్ముడా, నీవే రాజువి అనే మాట. సహ వచః ఇది వచః సహ రామం అబ్రవీత్. ఇది అక్కడ వాక్యం. సో మొదటి వాక్యం జగామతో రామపాద ప్రసాదక వీరః సహ వనం జగామ. రెండో వాక్యం ఆర్యభావ పురస్కృత సహ గత్వా సత్యపరాక్రమం, మహాత్మనం, భ్రాతరం, రామం అయాచత. మూడో వాక్యం ధర్మజ్ఞ త్వం ఏవ రాజా అసి ఇతి సహ రామం వచః అబ్రవీత్. వచస్ అనే శబ్దానికి నపుంసకలింగ శబ్దం, వచస్ అనే శబ్దానికి ప్రథమ విభక్తి పదం వచః. సో ఇది ఈ విధంగా మనకి 3 వాక్యాలు వచ్చాయి. దానికి అన్వయార్థం రాసుకోవాలి. మనకు అక్కడ టేబుల్లో కూడా ఇచ్చాడు అదే విషయం. ఒకసారి చూద్దాము. 4 క్రియాపదాలు రాశాడు. జగామ, అయాచత్, అసి, అబ్రవీత్ అని. జగామ అన్నదానికి కర్త ప్రథమ విభక్తి, లెఫ్ట్ సైడ్ విభక్తులు రాశాడు కదా, ప్రథమ అని. జగామ అన్నదానికి రామపాద ప్రసాదక వీరః సహ. ద్వితీయ విభక్తి కర్మపదము. వనము, భ్రాతరం, రామం అనేది మూడిటికి 3 క్రియాపదాలు. అక్కడ యాక్చువల్లీ ఓన్లీ ఆ జగామకి కేవలం వనం అని రాస్తే సరిపోతుంది. ఈ భ్రాతరం రామం రెండో దానికి వస్తాయి కదా, వనం ఒకదానికి. అవును, వనం ఒక్కటే అక్కడ జగామకి వచ్చే ద్వితీయ విభక్తి పదము. భ్రాతరం కూడా అక్కడ రాదు, రామం కూడా అక్కడ రాదు. భ్రాతరం ని తీసి పక్కన రాసుకోండి. రామం ఇచ్చాడు ఆల్రెడీ. భ్రాతరం ని తీసి అయాచత్ కింద రాసుకోండి. సో త్వాంతం అక్కడ ఏం లేదు. అయాచత్ అన్న దగ్గరికి వెళ్ళేసరికి ప్రథమ విభక్తిలో ఏమొస్తుంది? ఆర్యభావ పురస్కృత వస్తుంది, సహ కూడా వస్తుంది.
తర్వాత ద్వితీయ విభక్తిలో మహాత్మనం, సత్యపరాక్రమం, రామం, భ్రాతరం కూడా ఇక్కడ మనం కలుపుకున్నాం. ఇప్పుడు త్వాంతం గత్వా అయింది. తర్వాత అసి, అసి అన్న అధ్యాహారం చేసుకున్న క్రియాపదానికి ప్రథమ విభక్తి ధర్మజ్ఞ, త్వం, రాజ. ఇవి 3 కూడా ప్రథమ విభక్తి పదాలు. ఇంకా అక్కడ ద్వితీయ విభక్తి, త్వాంతాలు లాంటివి ఏం లేవు. అబ్రవీత్, అబ్రవీత్ అనే క్రియాపదానికి ప్రథమ విభక్తి పదం కర్త ఇవ్వలేదు, సహా అని మనం అధ్యాహారం చేసుకున్నాము. వచః ఒకటి, రామం కూడా అక్కడ రాసుకోవాలి. రామం కూడా అక్కడ రాసుకోవాలి ద్వితీయ విభక్తి కింద. వచః రామం 2 రావాలి అక్కడ. అంటే ఇక్కడ మీకు జగామ కింద భ్రాతరం రామం ఇచ్చాడు కదా, భ్రాతరంని తీసి అయాచత్ కింద రాసుకోండి, రామాన్ని తీసి రామం అన్నదాన్ని తీసి అబ్రవీత్ కింద రాసుకోండి, సరిపోతుంది. రాసుకుంటాను. బాగా ఇక్కడ వచః ద్వితీయ విభక్తి ఎట్లా అయింది? వచః మాటను కదా, నపుంసకలింగం కాబట్టి ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి 2 ఒకటే కదా. వచస్ అనే శబ్దానికి అది వచః అనేది ప్రథమ విభక్తిలోను అదే, ద్వితీయ విభక్తి అదే. అది ఎందుకంటే నపుంసకలింగం కాబట్టి. మాటను చెప్పాడు రాముడు, భరతుడు మాటను రామునితో చెప్పాడు. అని అయాచేత్ కింద భ్రాతరం రాసుకోమన్నారు ఫస్ట్ బాక్స్ లోనా? ఏంటమ్మా? అయాచేత్ అనేది అయాచేత్ కింద భ్రాతరం రాసుకోమన్నారు ద్వితీయ విభక్తిలో. అంటే మహాత్మనం, మహాత్మానం, సత్యపరాక్రమం, రామం ఉంది కదా, దాని పక్కన భ్రాతరం కూడా రాసుకోండి. ఇంకొక రామం అన్న దాన్ని తీసి అబ్రవీత్ దగ్గర వచః కింద రాసుకోండి. సో ఇక్కడికి టేబుల్ అయింది. నెక్స్ట్ అన్వయార్థం చూద్దాము. ఇక్కడ వీటిలో ఇతి, తు అనేవి 2 కూడా అవ్యయాలు. వాటిని ఎక్కడ రిలవెంటో మనం వాక్యం అన్వయార్థం రాస్తున్నప్పుడు అక్కడ రిలవెంట్ దాంట్లో యాడ్ చేసుకుని సరిపోతుంది. పైన టేబుల్లో రాయక్కర్లేదు, రాయాలి అనుకుంటే పక్కన అవ్యయం అని రాసి పక్కన పెట్టేస్తే సరిపోతుంది. జస్ట్ టు షో, మీరు చూపించాలి అని అనుకుంటే. లేకపోయినా కింద ఇతి, తు అవ్యయాని అని చెప్పేసి పెట్టేయచ్చు. అవ్యయాహ, అవ్యయః, అవ్యయం, అవ్యయం కాబట్టి అవ్యయాని, అవ్యయౌ అవుతుంది. అవ్యయే అవుతుంది, సారీ ద్వివచనం కదా, అవ్యయే అవుతుంది. సో ఎనీవే, లేదు మన తెలుగులో రాయాలంటూ ఇతి, తు అనేవి అవ్యయాలు అని చెప్పి పెట్టేయచ్చు. నెక్స్ట్ అన్వయార్థం చూస్తే వీరః సహ, వీరుడైన అతడు భరతుడు, రామపాద ప్రసాదకః, రాముడి పాదాలకు సంతోషం కలగజేసిన వాడై, జగామ వెళ్ళాడు, వనం ఎక్కడికి, అడవికి వెళ్ళాడు, అడవికి వెళ్ళాడు. ఈ అడవికి ముందర ఉండాలి, వనం జగామ ఉండాలి. ఓకే. ఆర్యభావ పురస్కృతః సహ, అంటే గొప్ప భావాలు కలిగిన అతడు, గత్వా వెళ్ళి, అయాచత్ యాచించాడు, ఎవరిని, రాముణ్ణి, భ్రాతరం అన్నను, సత్యపరాక్రమం వృధాపోని పరాక్రమం కలిగిన వాడిని, మహాత్మానం మహాత్ముణ్ణి, త్వమేవ నీవే, ధర్మజ్ఞః ధర్మం తెలిసిన వాడవు, రాజా రాజువు, ఇతి అని వచః వాక్యమును సహ అబ్రవీత్ ఇలా అని చెప్పాడు. తాత్పర్యం: భరతుడు రాజ్యాభిషేకాన్ని తిరస్కరించడమే కాకుండా రాముణ్ణి తిరిగి రావడానికి, రాజ్యం ఏలటానికి ఒప్పించడానికి రాముడిని చోటికి వెళ్ళాడు. అక్కడ అతను రాముడి పాదాలపై పడ్డాడు. భరతుడి ఈ చర్య రాముడికి సంతోషం కలుగజేసింది. రాముని పాదాలపై పడి చాలా వినయంతో భరతుడు ఈ విధంగా యాచించాడు: నువ్వు నా అన్నవు, ఉచితానుచితములు ధర్మము తెలిసిన వాడవు, తండ్రి తర్వాత పెద్ద కొడుకే సింహాసనం అధిరోహించాలి. ధర్మజ్ఞ అని ఎందుకు సంబోధించాడు అన్నదానికి రీజన్ ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఉచితానుచితములు అంటే ధర్మము తెలిసిన వాడివి, తండ్రి తర్వాత పెద్ద కొడుకే సింహాసనం అధిరోహించాలి అని ధర్మం, అందుచేత నువ్వే సింహాసనానికి సరైన వారసుడవు అని చెప్పాడు. ఎంతటి ఉదాత్తుడు భరతుడు, రాజ్యవైభవాన్ని కోరనే లేదు. ఈ దుఃఖభరితమైన సమయంలో భరతుడి ప్రజ్ఞ, ఉత్తమత్వం ఈ చర్య వల్ల వ్యక్తమవుతున్నాయి. అతడు కోరకుండానే రాజ్యం అతనికి లభించినప్పటికీ అతను రాజ్యాన్ని తిరస్కరించాడు. అన్ని సుగుణాలు కలిగి రాజ్యార్హత ఉన్న రాముడే రాజ్యానికి ఉత్తరాధికారి అని అతడు నిశ్చయించుకున్నాడు. అతని మనస్సుకు వేరు ఆలోచన రాలేదు. రాముణ్ణి వెనకకు తేగలడనే విశ్వాసంతో అతను అడవికి వెళ్ళాడు. ఇది దానికి తాత్పర్యం. సో క్లియర్ అయిందా అండి? ఇక్కడ వరకు క్లియర్ గానే ఉంది. ఇప్పుడు చెప్పుకున్న అన్వయ రచన ఏమైనా సందేహాలు ఉన్నాయా ఇందులో?
మేడం ఒక చిన్న డౌట్ ఉంది. ఇది ప్రతి దానికి అన్వయ క్రమానికి ఇట్లా టేబుల్ గీసుకొని రాసుకోవచ్చా? రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుందంటే అట్లా రాయండి. అంటే ఇది కొంచెం మనం ఫస్ట్ నుండి అదే చేస్తున్నాము, కానీ అవును. టేబుల్ లా కాకుండా విడివిడిగా చేస్తున్నాం కదా. ఇట్లా విడివిడిగా టేబుల్ లాగా అయితే అన్ని పదాలు ఒకదాని కింద ఒకటి వచ్చేసి క్రియల కింద వచ్చేస్తున్నాయి కదా, రాసుకోవచ్చు, ఇట్లా తప్పకుండా తేలిగ్గా రాసుకోవచ్చు. మీకు ఉండదు. ఇట్లా కంఫర్టబుల్ గా ఉంటుందంటే ఇట్లా రాసుకోవచ్చు. లేదు కేవలం విభక్తి వైజ్ రాసుకున్నా ఓకే. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మీకు అక్కడ వర్కింగ్ మీరు అక్కడ చూపించక్కర్లేదు. మీరు కరెక్ట్ గా అన్వయ క్రమం మీకు గుర్తుంది అనుకోండి, ఆ వాక్యం వైజ్ గా అన్వయం రాసేసుకున్నా మీకు సరిపోతుంది అక్కడ యాక్చువల్ గా. ఎగ్జామ్ లో ఇవన్నీ రాయాలండి ఇలాగా. అది ఈ టేబుల్ అవన్నీ మీరు రాయకపోయినా పర్వాలేదండి, కానీ మీరు ఇట్లా విభక్తి వైజ్ గా మీరు రాసుకుంటే మీకే క్లారిటీ వస్తుంది. టేబుల్ రాసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది, మీకే క్లారిటీ, బెటర్ క్లారిటీ ఉంటుంది. లేదు మీరు ఇంత టేబుల్ గా రాయకపోయినా కేవలం విభక్తు అంటే ముందు క్రియాపదం ఐడెంటిఫై చేసుకొని దానికి ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, ఇలా విభక్తుల పేర్లు మాత్రం రాసేసుకొని అప్పుడు వాటితో ఇది వాక్యం అవుతుంది అని చెప్పేసి మనం రాసుకున్నా సరిపోతుంది. ఈ వర్కింగ్ అంతా మీకు ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉండడానికి ఇచ్చినది. అదే కొంచెం ఈజీగా ఉంది కదా అని ఇది ఇట్లా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. టేబుల్ గానే వేసుకోండి. మెయిన్ అంటే క్రియాపదాలు ఐడెంటిఫై చేయడం, ఎన్ని క్రియాపదాలు ఉన్నాయో అన్ని వాక్యాలు ఉంటాయి. ప్రతి క్రియాపదానికి కర్త ఏమిటి, కర్మ ఏమిటి, మిగతా విభక్తులు దాంతో దేనికి అన్వయంగా దేనికి అన్వయం చెందుతుంది అక్కడ, అవి వాటి కింద రాసేసుకుంటే మనకు అన్ని వాక్యాలు వచ్చేస్తాయి. అన్ని వాక్యాలు రాసుకున్న తర్వాత వాటి అర్థాన్ని అలా రాసుకోవడం ఈజీగా. ఓకే. అస్తు. అనువాద పద్ధతి. క్రియాపదాల స్థానంలో భూతకాలంలో భూత కృదంతాలు ఉపయోగించవచ్చునని మీరు తెలుసుకున్నారు. అపఠత్కి పఠితవాన్, పఠితవతి, పఠితవత్ అనేది పుంలింగము, స్త్రీలింగ, నపుంసకలింగంలో రూపాలు. అలిఖత్కి లిఖితవాన్, లిఖితవతి, లిఖితవత్ 3 లింగాల్లోనూ. అకరోత్కి కృతవాన్, కృతవతి, కృతవత్. అగచ్చత్కి గతవాన్, గతవతి, గతవత్. సులభమైన భాషకు భూత కృదంతాలని వాడితే మంచిది. ఈ రూపాలను తప్పులకు అవకాశం లేకుండా మీరు వాడగలుగుతారు. అభ్యాసంతో భాష మీద మీరు ఎక్కువ పట్టు సాధించగలుగుతారు. భూతకాల క్రియాపదాలలో అ అని మొదట వస్తుంది మీకు పూర్వమే తెలుసు. ఉపసర్గతో కలిసిన క్రియాపదం విషయంలో అతి జాగ్రత్త వహించాలి. అప్పుడు అ అనే అక్షరము ధాతువుకు ముందు ఉపసర్గకి తరువాత వస్తుంది, కానీ ఉపసర్గకు ముందు కాదు. అంటే ప్ర ప్లస్ హరతి ఉందంటే అంటే హృ ధాతుకి హరతి అనేది వర్తమాన కాలంలో లట్లకార రూపం, దానికి ప్ర అనే ఉపసర్గ చేరింది అనమాట. సో అది ప్రహరతి అయింది. అది వర్తమాన కాలంలో క్రియాపదం. దాన్ని భూతకాలంలోకి మార్చినప్పుడు ప్ర తర్వాత అ వస్తుంది. అంటే మనకి మామూలుగా అహరత్ కదా, అహరత్ అన్నప్పుడు హరతికి అహరత్ అనేది భూతకాల రూపం. అప్పుడు మనకి ప్రహరతి అన్నప్పుడు మనం ఏం చేయాలి, ముందర ఆ ఉపసర్గని పక్కన పెట్టేయాలి. ప్ర అనేది పక్కన తీసేసి హరతికి మనకు వచ్చే భూతకాల రూపం ఏంటి, అహరత్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ భూతకాల రూపానికి ప్ర అనే ఉపసర్గని చేర్చాలి. అంటే ఆ అడాగమం ఏదైతే ఉందో, అట్ అనే ఆగమం అకారం ఏదైతే యాడ్ అవుతుందో అది ధాతువుకే యాడ్ అవుతుంది కానీ ఉపసర్గకి కాదు. అది కేవలం ధాతువుకే యాడ్ అవుతుంది. సో ధాతువు ఎక్కడుందో దానికి చేర్చి అప్పుడు దాని ముందు ఉపసర్గను చేర్చాలి. సో ప్రహరతి అని ఉన్నప్పుడు ప్రాని పక్కకు తీసి అహరత్ అని రాసి అప్పుడు దానికి ప్ర అని ఉపసర్గను కలపాలి. అప్పుడు ఏమవుతుంది, అది ప్రా ప్లస్ అహరత్ ప్రాహరత్ అవుతుంది. సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది, ప్రాహరత్ అవుతుంది. సో ప్ర అహరత్ అంటే ప్రాహరత్ అన్నది సరైన భూతకాల క్రియాపదం. అప్రహరతి అంటే ప్రహరతి రాసి ముందర ఆకారం రాయడం తప్పు అనేది తప్పు. ఇంకా కొన్ని ఉదాహరణలను పరిశీలించండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టేబుల్ అసలు మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ పేజ్ 139 పేజ్లో ఈ టేబుల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఒక్కటైతే కనీసం వస్తుంది. ఇంకా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ ఈ ఈ అనువాద పద్ధతిలో ఉన్న ఈ బిట్స్ నుంచి కానీ ఈ టేబుల్ నుంచి కానీ ఖచ్చితమైన క్వశ్చన్ వస్తుంది. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అయింది. సరే, ఇవన్నీ కర్తరి ప్రయోగంలో ఉన్నవే. అందుకని విహృతవాన్, సంహృతవాన్ ఈ విధంగా తవతు ప్రత్యయ రూపాలే ఇచ్చారు. వర్తమాన కాలము విహరతి అంటే విహరించుట, దానికి భూతకాలం లంగ్లకార రూపంలో, అది వి అనే ఉపసర్గతో కూడిన హరతి కదా, అందుకని ఏం చేశారు, వి ప్లస్ అహరత్ అని రాశారు.
వి ప్లస్ అహరత్ అయినప్పుడు వకారంలో ఇత్వం ఉంది, దానికి ఎదురుగా అకారం ఉంది. ఇకారానికి అకారం పరమైనప్పుడు ఏమొస్తుంది అక్కడ? ఏ సంధి అవుతుంది? యణాదేశ సంధి. యణాదేశ సంధి అవుతుంది. అక్కడ వచ్చే రూపం ఏంటి? వ్యహరత్. వి ప్లస్ అహరత్ వ్యహరత్ అవుతుంది యణ సంధి వల్ల. సో వ్యహరత్ అన్నది భూతకాల లంగ్లకార రూపం. దానికి భూత కృదంతం ఏంటి? విహృతవాన్. హృతవాన్ మనకి హరతికి హృతవాన్ అనే తవతు ప్రత్యయంతో మనకు తెలుసు. దానికి ఆ హృతవానికి ముందు వి పెట్టడమే, విహృతవాన్ అయిపోతుంది. తర్వాత సంహరతి అంటే సం అనే ఉపసర్గతో కూడిన హరతి అంటే చంపుట. ఇక్కడ చూడండి, హరతి అనే ఒకటే ధాతు అంటే అదే క్రియాపదానికి వి అనే ఉపసర్గ చేరేసరికి విహరించడము అన్న అర్థం వచ్చింది. హరతి అంటే ఏంటి? యాక్చువల్ గా హరతి అంటే దొంగలించడం. అదే వీతో చేర్చేసరికి విహరించడం అనే అర్థం వచ్చింది. అదే సమ్ అనే ఉపసర్గ చేర్చేసరికి సంహరించడం అంటే చంపడము లేదా సంహరించడం అనే ఉపసర్గ వచ్చింది. అంటే అర్థం వచ్చింది. అంటే ఉపసర్గ వేరే చేరేసరికి ఆ ధాతువు యొక్క అర్థం మారిపోతుంది. ఉపసర్గ చేరేసరికి ధాతువు యొక్క అర్థం మారిపోతుంది. ఇది గమనించుకోవాలి. సంహరతి, సమ్ ప్లస్ హరతి అనమాట అది. అప్పుడు హరతికి భూతకాలంలో ఏమొస్తుంది? అహరత్ అవుతుంది. సమ్ ప్లస్ అహరత్ సమహరత్. ఇక్కడ సంధి కాదు, సమ్ లో మకార కేవల వ్యంజనం ఉంది, దానిలో అకారం చేరుతుంది, సమహరత్ అవుతుంది. సంధి జరగదు. సమహరత్ అని కేవలం ఆకారం వచ్చి మకారంలో చేరుతుంది, సమహరత్ అవుతుంది. దానికి భూత కృతంతం పైన విహృతవాన్ అయినట్టు ఇక్కడ సంహృతవాన్ అంతే. హరతికి హృతవాన్, సో వి కలిపి విహృతవాన్, సమ్ కలిపి సంహృతవాన్. తర్వాత స్వీకరోతి. కరోతి, కరోతి అంటే చేస్తున్నాడు, స్వీకరోతి అనేసరికి తీసుకుంటున్నాడు అని అర్థం వచ్చేసింది. స్వీ అనే ఉపసర్గ, ఉపసర్గ కాదు యాక్చువల్ గా ఇది, ఇక్కడ మనం ప్రాదులు అంటాం. సరే ఎనివే, స్వీకరోతి, స్వీ అనేది ప్రస్తుతానికి ఉపసర్గగానే తీసుకున్నాం. స్వీకరోతి కాస్త స్వీ ప్లస్ అకరోత్. స్వీ ప్లస్ అకరోత్ అన్నప్పుడు స్వ్యకరోత్ అయింది. ఇదే సంధి. స్వీ అంటే ఈ కారానికి అకారం అన్ని అచ్చుపరమైంది, స్వ్యకరోత్ అయింది. స్వీకృతవాన్, కరోతికి కృతవాన్ కదా, సో స్వీ ముందు చేర్చి స్వీకృతవాన్ అయిపోయింది ఇక్కడ. తర్వాత ఉపవిశతి, విష్ ధాతుకి ఉప అనే ఉపసర్గతో కూడితే విశతికి అవిషత్ అవుతుంది. సో ఉప ప్లస్ అవిషత్. ఇందాక చూస్తే సమ్ ప్లస్ అహరత్ అన్నప్పుడు అక్కడ సంధి అవ్వదు, ఎందుకంటే మకారంలో అచ్చు లేదు. ఇక్కడ చూస్తే ఉప ప్లస్ అవిషత్ అన్నప్పుడు పకారంలో అకారం ఉంది. సో ఉప ప్లస్ అవిషత్ ఇక్కడ ఏం సంధి అవుతుంది? సవర్ణ దీర్ఘ సంధి ఉపావిషత్ అవుతుంది. దానికి భూత కృదంతం ఏమవుతుంది? ఉపవిష్టవాన్ అవుతుంది. ఇది నాకు ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయ్యి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది నాకు. ఐ రీజాయిన్ జస్ట్ మళ్ళీ ఐ లాస్ట్ అబౌట్ 5-4 minutes. ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయింది నాది. ఓకే మహోదయ, పర్వాలేదండి, వినండి. నేను మళ్ళీ రీకనెక్ట్ అయ్యానండి. ఓకేనండి. పేజ్ నెంబర్ చెప్తారా? ఇది 139 పేజ్ నెంబర్ మహోదయ. ఓకే, థ్యాంక్ యూ మేడం. 139. అదే ఇప్పుడు భూత కృదంతాలు గురించి చెప్పుకుంటున్నాము. అంటే ఉపసర్గతో కూడిన క్రియాపదాలు ఉన్నప్పుడు వాటికి భూతకాలం రాయడం ఎలాగా, అది భూత కృదంతం ఎలాగా, లంగ్లకార రూపం ఎలాగా, ఇది మనం ఇప్పుడు నేర్చుకుంటున్నది. లంగ్లకార రూపానికి ఉపసర్గని పక్కన పెట్టి ముందర దాని భూతకాల పదాన్ని రాసి దానికి ఉపసర్గని సంధి అవసరమైన చోటు సంధి చేసి ఆ పదాన్ని తయారు చేస్తాము. ఈ భూత కృదంతానికి వచ్చినప్పుడు మాత్రము ఆ ఉపసర్గని డైరెక్ట్ గా ఇప్పుడు హరతికి హృతవాన్, విహరతికి విహృతవాన్, అదే సంహరతి అయితే సంహృతవాన్, కరోతికి కృతవాన్, స్వీకరోతికి స్వీకృతవాన్. ఈ విధంగా కృదంతం రాయడం చాలా తేలికైన పని ఇక్కడ. కానీ ఈ లంగ్లకార రూపాలు మనం రాసేటప్పుడు ప్రతిసారి ఆ ఉపసర్గని పక్కకి తీసి దాని లకార రూపం రాసి అప్పుడు ఉపసర్గతో సంధి చేసి ఏమన్నా ఇఫ్ రిలవెంట్ అప్పుడు అవి రాయాలి, అది చెప్తున్నాను. ఉత్తిష్టతి అంటే లేచుట, ఉత్ ప్లస్ తిష్టతి అనమాట. ఉత్తిష్టతి అంటే అక్కడ తిష్టతికి అతిష్టత్ అన్నది రూపం వస్తుంది లంగ్లకారంలో. సో ఉత్ ప్లస్ అతిష్టత్ అన్నప్పుడు అక్కడ జస్త్వ సంధి అవుతుంది. మనం ఇంకా జస్త్వ సంధి నేర్చుకోలేదు, అయితే జస్త్వ సంధి అయ్యి ఉదతిష్టత్ అవుతుంది. తకారం కాస్త దకారంగా మారుతుంది.
ఉదతిష్టత్ అవుతుంది. ఇది మనం వ్యంజన సంధుల్లో నేర్చుకుంటాం జస్వ సంధి, కానీ ఇది గుర్తుపెట్టుకోండి, ఉదతిష్టత్ అవుతుంది. మాన్య అక్కడ ఉదాతిష్ఠత్ అని ఇచ్చాడు మాన్య, అకారం దీర్ఘం లేదు కదా దానికి? లేదండి, ఉదతిష్టత్ అంతే, అలాగే దాకి దీర్ఘం లేదు. దానికి భూత కృదంతం ఉత్థితవాన్. ఉత్థితవాన్ అంటే అక్కడ ఉత్ ప్లస్ స్థితవాన్ అన్నమాట. స్థా ధాతు కదా, ఉత్ ప్లస్ స్థితవాన్. అది కాస్త ఏమవుతుందంటే రకరకాల ప్రక్రియల వల్ల సకారం పోతుంది, ఉత్థితవాన్ గా మిగులుతుంది. అది ప్రక్షాళయతి అంటే ఉతుకుట, శుభ్రపరచుట. ప్ర అనే ఉపసర్గతో కూడిన క్షాళయతి, దానికి అక్షాళయత్ అనేది లంగ్లకారము. ప్ర ప్లస్ అక్షాళయత్ ప్రాక్షాళయత్ అవుతుంది సవర్ణ దీర్ఘ సంధి వల్ల. దానికి భూత కృదంతం ప్రక్షాళితవాన్. క్షాళయతికి క్షాళితవాన్ కదా, సో ప్రక్షాళయతి ప్రక్షాళితవాన్. ఆగచ్చతి అంటే వచ్చుట. ఆ ప్లస్ అగచ్చత్. గచ్చతికి అగచ్చత్ అనేది క్రియాపదం లంగ్లకారము. సో ఆ ప్లస్ అగచ్చత్ అన్నప్పుడు దీర్ఘానికి సవర్ణ దీర్ఘ సంధి వల్ల ఆకారమే వస్తుంది, ఆగచ్చత్ అవుతుంది ఇక్కడ. సో ఆగచ్చతికి లంగకార రూపం ఆగచ్చత్, దానికి భూత కృదంతం ఆగతవాన్. ఉదాహరతి, ఇందాక చూడండి, హరతి అంటే దొంగలించడం, విహరతి విహరించడం, సంహరతి చంపడం. ఇప్పుడు ఉదాహరతి అంటే ఉదాహరణం ఇచ్చుట. ఉత్ ప్లస్ ఆ ప్లస్ అహరత్ అంటే ఇక్కడ రెండు ఉపసర్గలు ఉన్నాయి. ఉత్ అనేది ఒక ఉపసర్గ, ఆ అనేది ఒక ఉపసర్గ, దానికి హరతి ఉంది. సో ఉత్ ప్లస్ ఆ ప్లస్ హరతి, దానికి ఉత్ ప్లస్ ఆ ప్లస్ అహరత్ అనేది భూతకాల లంగ్లకార రూపం అవుతుంది. సో ఇప్పుడు ఏంటి, ఉత్ ప్లస్ ఆ ఉదా అవుతుంది, ఉదా ప్లస్ అహరత్, సో ఉదాహరత్ అవుతుంది సవర్ణ దీర్ఘ సంధి. ముందర జస్వ సంధి, ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి అయ్యి ఉదాహరత్ అవుతుంది. అదే భూత కృదంతం ఏమవుతుంది, హరతికి హృతవాన్ కదా, సో ఉదా ప్లస్ హృతవాన్ ఉదాహృతవాన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాప్నోతి అంటే పొందుట. ప్రాప్నోతికి అంటే ప్ర ప్లస్ ఆప్నోతి, అది ప్ర ప్లస్ ఆప్నోతి, అది కాస్త ప్రా ప్లస్ ఆప్నోత్ అవుతుంది. అంటే మళ్ళీ అక్కడ సవర్ణ దీర్ఘ సంధి ఉంది చూడండి. ప్రా ప్లస్ ఆప్నోతిలో అకారం ముందు రావాలి, అ ప్లస్ ఆప్నోత్ అనమాట. అది అ ప్లస్ ఆప్నోత్, మళ్ళీ అక్కడ సవర్ణ దీర్ఘ సంధి అయ్యి దీర్ఘం ఒకటే మిగులుతుంది, ప్ర ప్లస్ ఆప్నోత్ అయింది అది. సో ప్రాప్నోత్ గా మళ్ళీ ఇంకో సవర్ణ దీర్ఘ సంధి అయ్యి ప్రాప్నోత్ అవుతుంది. ప్రాప్తవాన్ అనేది భూత కృదంతం. తర్వాత అంగీకరోతి, ఇందాకట్లాగా ఇందాక మనం స్వీకరోతి చూసాం కదా, స్వీ ప్లస్ అకరోత్ అయింది, అలా అంగీ ప్లస్ అకరోత్. ఇక్కడ చూడండి మళ్ళీ యణసంధి అయింది, ఈకారానికి అకారం పరమైంది, యకారం వచ్చింది. సో అంగ్యకరోత్ అయింది, అంగ్యకరోత్. అంగ్యకరోత్ అయింది, భూత కృదంతం అంగీకృతవాన్ అయింది. సో ఈ విధంగా భూత కృదంత ప్రయోగం సులభం అని ఇది స్పష్టం చేస్తోంది. సరే, కిందేమో ఉదాహరణలు ఇచ్చారు, అభ్యాసం ఇచ్చారు. అభ్యాసం మనం తర్వాత పాఠంలో చూద్దాము. ఇప్పుడు ఇంకా యాంతవాంత దేశ సంధి ఒక్కటి చూసేస్తే ఈ పాఠం చెప్పుకోవడం అయిపోతుంది. చూసేద్దాం. చూసేసి ఈ పాఠం ఇక్కడికి చెప్పుకోవడం అయిపోతే నెక్స్ట్ క్లాస్లో మనం దాని అభ్యాసాలు చేసుకోవచ్చు. యాంత వాంతాదేశ సంధి అంటే యా అంత వ అంత ఆదేశ సంధి. ఇది యాంత వాంతాదేశ సంధి అంటే యా అంత వ అంత ఆదేశ సంధి. ఇక్కడ ఏమవుతుందంటే 4 కండిషన్స్ ఉంటాయి. ఒకటి, ఫస్ట్ పూర్వపదంలో ఏకారం ఉంది, ఏకారం ఉండి పరపదంలో ఆ వర్జ్య అన్యస్వర అంటే అకారం కాకుండా వేరే స్వరం ఉంది. ఎందుకు? ఒకవేళ ఏకారానికి పక్కన అకారం వస్తే ఏ సంధి వస్తుంది? యనాదేశ సంధి వస్తుందా? గుణసంధి. అమ్మ గుణసంధిలో ఈ ఊరులకి అన్యస్వరం పరమైతే ఏఓఆర్లో పరమైతే కదా, అకారానికి ఈ ఊరులు పరమైతే ఏఓఆర్లు వస్తాయి. సారీ, గుణసంధిలో ఏకారానికి అకారం పరమైతే ఏమొస్తుంది? పూర్వరూప సంధి. కరెక్ట్, హరిహరనాథ్ సాయి మహోదయ, ఉత్తమం. ఏకారానికి అకారం పరమైతే మనం అవగ్రహం రాస్తున్నాం కదా,
ఏకారం కానీ ఓకారం కానీ ఉన్నప్పుడు అకారం పరమైతే దానికి పూర్వరూప సంధి వస్తుంది. అకారం లోపించి దాని బదులు మనం అవగ్రహం రాస్తే ఒకటే పదంగా రాసుకుంటున్నాం. సో పూర్వరూప సంధి కండిషన్ కాకుండా, అంటే అకారం కాకుండా మిగతా ఏది ఉన్నా ఏకారానికి మిగతా ఏ అన్యస్వరం పరమైనా అప్పుడు మనకి ఏమవుతుంది, ఏత్వం బదులు అయ్య అన్నది వస్తుంది. అయ్య యకారం కేవలం వ్యంజనము, అందులో అచ్చు లేదు. ఇప్పుడు ఈ పక్కన ఎదురు పరమైన స్వరం ఏదైతే ఉందో అది వచ్చి యకారంలో చేరుతుంది. ఏకి ఆ కాకుండా వేరే అన్యస్వరం పరమైనప్పుడు ఏ బదులు అయ్యి వస్తుంది, ఆ పక్కన ఉన్న స్వరం అలాగే ఉంటుంది. తర్వాత ఐకారానికి స్వరం ఏ స్వరమైనా, ఐకారానికి మనకు పూర్వరూప సంధితో పని లేదు కదా. సో ఐకారానికి ఏ స్వరం అకారంతో సహా ఏది వచ్చినా ఐకారం ఆయగా మారుతుంది, ఆ స్వరం అలాగే ఉంటుంది, అంటే అది యకారంలో వచ్చి చేరుతుంది. ఓకారానికి మళ్ళీ మనకు ఓకారం పూర్వరూప సంధిలో ఉంది. అకారం వస్తే ఓ ప్లస్ అ వస్తే మళ్ళీ అక్కడ మనకు పూర్వరూప సంధి జరుగుతోంది. సో అది కాకుండా అవర్జ్య అంటే అకారాన్ని వదిలేసి అకారం తప్ప అన్యస్వర వేరే ఏ స్వరమైనా వస్తే ఓకారం అవుగా మారుతుంది, స్వరం వస్తుంది. ఔకారం ఆవుగా మారుతుంది, ఆ అక్కడున్న స్వరం అలాగే వస్తుంది. అంటే ఏత్వం అయితే ఐగా మారుతుంది, ఐత్వం ఆయగా మారుతుంది, ఓకారం అవుగా మారుతుంది, ఔకారం ఆవుగా మారుతుంది. సో ఇక్కడ యా అంత వ అంత ఐ ఆయగా వస్తున్నాయి కాబట్టి అది యాంత సంధి, య అంత సంధి. వకారం ఆవుగా మారుతున్నాయి కాబట్టి ఓ అవులు, వ అంత అంత ఆదేశ సంధి. సో అందుకని ఆవుగా వస్తుంది కాబట్టి అది వాంతాదేశ సంధి. ఈ రెండింటిని కలిపి యాంత వాంతాదేశ సంధిగా నేర్చుకుంటున్నాం. కొన్ని చోట్ల అయావాయ దేశ అయావాయవ దేశ సంధి అని కూడా అంటారు. అంటే అయ ఆయ అవ ఆవ్ ఆదేశ సంధి. కొన్ని చోట్ల అయాయవ సంధి, అలా రకరకాల పేర్లు ఉన్నాయి దీనికి. బట్ మనకి సిలబస్ లో ఇచ్చినంత వరకు యాంత వాంతాదేశ సంధి. కొన్ని చోట్ల అయాది సంధి అని అవాది సంధి అని రెండు విడివిడిగా నేర్పిస్తారు. సో ఏమైనప్పటికీ మనం ఇక్కడ నేర్చుకున్నది మాత్రం యాంత వాంతాదేశ సంధి అన్న పేరుతో ఈ 4 కలిపి నేర్చుకుంటున్నాము. ఏకారానికి అకారం కాకుండా అన్యస్వరం పరమైతే అయ్గా మారుతుంది ఏకారము, ఆ స్వరం అలాగే ఉంటుంది. ఐకారానికి స్వరం పరమైతే ఏ స్వరమైనా అకారంతో సహా ఏది పరమైనా ఆయగా మారుతుంది, స్వరం వస్తుంది. ఓకారానికి అకారం వదిలేసి మిగతా అన్యస్వరం ఏది పరమైనా అవుగా మారుతుంది, ఔకారానికి ఏ స్వరం పరమైనా ఆవుగా మారుతుంది. ఇది మనకి రూల్స్. కొన్ని ఉదాహరణలు చూద్దాం. క్షీరే ప్లస్ ఇచ్ఛ అంటే ఏంటి? అంటే క్షీరము నందు కోరిక, పాలయందు కోరిక. దీనిలో మనం చూస్తే పూర్వపదంలో క్షీరే అంటే రకారంలో ఏత్వం ఉంది, క్షీర్ ప్లస్ ఏ ప్లస్ దానికి పరమైంది ఏంటి? ఇచ్ఛా. ఇచ్ఛా అనే శబ్దంలో ఇకారం పరమైంది. మీరు ఇక్కడ చూస్తే రెడ్ కలర్ లో నేను చూపించిన ఏ ప్లస్ ఈ వీటి మధ్యలో సంధి జరుగుతోంది. మనకు రూల్ ఏంటి? ఏకారానికి అవర్జ్య అన్యస్వర అంటే అకారం కాకుండా ఏ అన్యస్వరం పరమైన అది ఐగా మారాలి, ఆ స్వరం అలాగే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఏకారానికి అకారం కాకుండా అన్యస్వరం అంటే ఇకారము పరమైంది, ఏకారానికి ఇకారం పరమైంది. అయినప్పుడు ఏమవ్వాలి? ఏకారము ఐగా మారింది. క్షీర్ ప్లస్ ఐ ప్లస్ ఈ స్వరం ఇలాగే ఉండాలి కదా, ఈ ఐ ప్లస్ స్వరహ అని ఇచ్చారు కదా. సో క్షీర్ ప్లస్ ఐ ప్లస్ ఇచ్ఛ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఏమిటి? ఈ యకారంలోకి ఈ వచ్చేస్తుంది, యకారంలోకి ఈ వచ్చేసి అది ఈగా మారింది. యకారంలో ఈ చేరి ఈగా మారింది. ఈ క్షీర్ కి పక్కన అకారం చేరింది అంటే సో క్షీర ఇచ్ఛ అయింది. సో క్షీరే ప్లస్ ఇచ్ఛ క్షీర ఇచ్ఛగా మారింది. తర్వాత ఇది క్లియరా? ఈ ఉదాహరణ క్లియరా అండి? ఎవరికైనా డౌట్ ఉందా? ఏదైనా అర్థం కాలేదా? ఈ ఉదాహరణ అర్థమైందా? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సరే, క్షీరే ప్లస్ ఇచ్ఛ, క్షీరే ప్లస్ ఇచ్ఛ అన్నది అక్కడ సంధి మనం చేయాల్సిన పదము. రే ని మనము ర ప్లస్ ఏగా రాసుకుంటున్నాము. క్షీర్ ప్లస్ ఏ.
దానికి పరమైన పదం ఏంటి? ఇచ్చ. ఇచ్చాలో ఈ అనే అచ్చు పరమైంది. సో మీకు ఇక్కడ సంధి జరుగుతున్నదంతా ఎక్కడ మారుతున్నది అన్నదంతా రెడ్ కలర్ లో ఉంది మనకి స్క్రీన్ మీద. రెడ్ కలర్ లో ఏదైతే కనిపిస్తుందో అదే మార్పు చెందుతున్న అక్షరాలు, సంధి జరుగుతున్న అక్షరాలు. సో పైన ఫస్ట్ స్టెప్ లో ఏ ప్లస్ ఈ ఏదైతే ఉందో అది మనకి రెడ్ కలర్ లో చూపించాం కదా ఇక్కడ. అంటే వీటి మధ్యలో సంధి జరుగుతోంది. మనకి యాంతవాంత సంధి రూల్ ఏంటి? ఫస్ట్ రూల్ ఏకారానికి అకారం వర్జ్య, అవర్జ్యాన్య స్వర. అకారం కాకుండా ఏ ఇతర స్వరమైన అంటే అచ్చు అయినా పరమైతే, అంటే ఇక్కడ ఏకి ఈ పరమైంది, అది అకారం కాదు, అది స్వరమేను. సో ఈ కండిషన్ సాటిస్ఫైడ్. అప్పుడు ఏమవుతుంది? ఏకారం బదులు అయ్య అన్నది వచ్చు. సో ఇక్కడ మనకి రాసుకున్న దానిలో క్షీర్ ప్లస్ అయ్య ప్లస్ ఈ ప్లస్ చ, క్షీర్ ప్లస్ అయ్య ప్లస్ ఇచ్చ ఉంది. సో ఇప్పుడు చూడండి, ఈ రకారంలో ఈ అ వచ్చి చేరుతుంది, క్షీర అయింది. ఈ యకారంలో కేవలం వ్యంజనం కదా, ఈ అచ్చు ఇకారం వచ్చి యకారంలో చేరుతుంది. సో క్షీర ఇచ్చ అంటే మీకు బేసిక్ గా ఏంటంటే దీన్ని విడగొడుతున్నాను. ఇక్కడ ఐ అన్నదాన్ని క్షీర్ ప్లస్ అ ప్లస్ య ప్లస్ ఈ ప్లస్ చ అని రాసుకున్నాను. ఈ వ్యంజనం రేఫలో అకారం చేరింది, ఇది కూడా కేవలం వ్యంజనం కదా యకారం, యకారంలో కూడా వచ్చి చేరింది, క్షీర ఇచ్చ అయింది. సో క్షీరే ప్లస్ ఇచ్చ కాస్త క్షీర ఇచ్చాగా అవుతుంది. ఇప్పుడు అర్థమైందా అండి? ఇందాక అడిగిన వాళ్ళు ఎవరికి ఉందా? గ్రూప్ లో పెట్టేస్తారండి స్లైడ్. అలాగే తర్వాత ఇది ఇంకొక ఉదాహరణ చూడండి. తస్మై ప్లస్ ఏతత్. తస్మై ప్లస్ ఏతత్ లో తస్మ ప్లస్ ఐకారం. మీరు ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. తస్మైలో మనం గుణింతం రాసేటప్పుడు మా పైన 2 గీతలు పెడతాము. ఇప్పుడు ఏకి పైన ఒక గీతే ఉంది అంటే అది ఐకారమే. ఇది దాని పక్కన ఉన్నది దీర్ఘ ఏకారమే. సంస్కృతంలో హ్రస్వ ఏకారము లేదు, ఉన్నదల్లా దీర్ఘ ఏకారము ఐకారమే. 2 దీర్ఘాలుగానే కన్సిడర్ చేస్తాం. అలాగే దీర్ఘ ఓకారమే ఉంది, హ్రస్వ ఓకారం లేదు. మన తెలుగులో చెప్పుకున్నట్టు ఏ ఏ ఐ లేదు, ఓన్లీ ఏ ఐనే ఉంది. అలాగే ఓ ఓ ఔ లేదు, కేవలం ఓ ఔ రెండే ఉన్నాయి. దీర్ఘాలే ఉన్నాయి, అన్ని కూడా హ్రస్వాలు లేవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం 2 రాస్తాము, కానీ ఇక్కడ ఒకటే రాసేసరికి ఇది ఏ అని అనుకోకండి. తస్మ ప్లస్ ఐ ప్లస్ ఏ ప్లస్ తత్ ఇదనమాట. ఇప్పుడు వీటిలో ఈ ఐకి ఏకి మధ్యలో సంధి జరుగుతోంది. రెడ్ కలర్ లో పెట్టాను కదా, వాటి మధ్యలో. మనకి రూల్ ఏంటి? ఐకారానికి ఏ స్వరమైన ముందర ఏత్వం అయినప్పుడు అకారం కాకుండా అన్యస్వరం అనుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి ఏ స్వరమైనా పర్వాలేదు, అకారం అయినా పర్వాలేదు, ఎందుకంటే దీనికి పూర్వరూప సంధితో పని లేదు కాబట్టి. ఐ ప్లస్ ఎనీ స్వర ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది? ఐకారము ఆయగా మారుతుంది. ఆయ ప్లస్ ఈ స్వర ఉన్న స్వరం అది ఆగి కంటిన్యూ అవుతుంది. సో తస్మ ప్లస్ ఐ బదులు తస్మ ప్లస్ ఆయ అవుతుంది, ప్లస్ ఏ ప్లస్ తత్. ఇప్పుడు ఏంటి? ఈ స్మకి ఆకారం వచ్చి చేరుతుంది. స్మ అనేది ఇది మరి కేవల వ్యంజనం కదా, ఈ అచ్చు ఒకటి దీనికి వచ్చి చేరుతుంది. ఇది కేవలం వ్యంజనం మిగిలింది కదా యకారము, దానిలో ఈ అచ్చు వచ్చి చేరుతుంది. సో తస్మా ఏ తత్ అవుతుంది. సో తస్మై ప్లస్ ఏ తత్ తస్మా ఏ తత్ అయింది. మనం వాగర్థా వివ అనుకుంటున్నాం కదా, వాగర్థౌ ప్లస్ ఇవ. అక్కడ ఏమైంది? వాగర్థౌలో ఠకారంలో ఔకారం ఉంది, ఔకారానికి అన్యస్వరం పరమైంది. ఏ స్వరం అన్నా పరమవచ్చు, ఔకారం కాబట్టి ఏ స్వరం అన్నా రావచ్చు. అక్కడ ఇవాలో ఇకారం వచ్చింది, ఔకి ఇవ వచ్చినప్పుడు ఆవుగా మారింది, ఆవ్ ప్లస్ ఈ. సో వాగర్థా వివ అయింది, అది వాగర్థా వివగా మారింది. ఓకేనా? ఇది ఈ ఎగ్జాంపుల్ క్లియరా? తస్మై ప్లస్ ఏతత్. ఓకే. సో ఈ విధంగా మనకి యాంతవాంతాదేశ సంధి వస్తుంది. మన ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ వాక్యాలు ఒకసారి చూసేద్దాము. ఈ కింది సంధి యొక్క ఉదాహరణను పరిశీలించండి. బాలకస్య క్షీర ఇచ్చా ఏవ నాస్తి. అంటే బాలకుడికి పాల మీద ఇష్టమే లేదు అని చెప్తున్నారు. భో రామ తస్మా ఏతత్ దేహి, తస్మై ఏతత్, అతనికి ఇది ఇవ్వు అని చెప్తున్నాడు. ఓ రామ అతనికి ఇది ఇవ్వు. గురుహు శిష్యం ఆదిశత్ భానవిహ ఆగచ్చ ఇతి. అంటే భానో అంటే ఓ భాను, ఇహ అంటే ఇక్కడికి రా అని పిలుస్తున్నాడు. భానో ప్లస్ ఇహ అది కాస్త ఓకారానికి ఇకారం పరమైంది. అప్పుడు ఓకారం ఏమైంది? అవుగా మారింది.
అవగా మారి భానవ ప్లస్ ఇహ అయింది భానవిహ. తర్వాత లవకుశౌ సూర్య చంద్రావివ శోభతే. ఇందాక వాగర్ధావివ లాగా సూర్య చంద్రావివ, సూర్య చంద్రౌ ప్లస్ ఇవ. సో సూర్య చంద్రావివ అన్నప్పుడు ఔకారానికి ఇకారం వచ్చింది, ఔకారం ఆవుగా మారింది, ఇకారం అలాగే ఉంది. సో సూర్య చంద్రావివ అయింది. సో ఈ విధంగా యాంతవాంతాదేశ సంధి కూడా ఇచ్చాడు. ఇంకా ఏ ఐ ఓ ఔల తర్వాత అచ్చు వచ్చినట్లయితే ఏ ఐ గాను, ఐ ఆయ్ గాను, ఓ అవ్ గాను, ఔ ఆవ్ గాను మారుతాయి. ఐ ఆయల చివర ఉన్నది యకారం, అందువల్ల ఇవి యాంతములు. ఆవ్ల చివర ఉన్నది వకారం. అమ్మ ఇందిర గారు మ్యూట్ చేసుకోండి దయచేసి. అందువల్ల అవి వాంతములు. ఏ ఐ ఓ ఔలకు యాంత వాంతముల ఆదేశము అవుతుంది. కాబట్టి ఈ సంధిని యాంత వాంతాదేశ సంధి అంటారు. ఏ ఐలు పదాంతములై ఆ పైన హ్రస్వ అకారం ఉన్నట్లయితే అప్పుడు పూర్వరూప సంధి వస్తుంది. ఇతరత్ర యాంత వాంతాదేశ సంధి వస్తుంది. ఈ కిందవి ఈ సంధికి ఉదాహరణలు. ఇక్కడ ఉన్న ఉదాహరణలు ఒకసారి చూడండి. హరే ప్లస్ ఏ అన్నప్పుడు హరేలో రేఫలో ఏకారం ఉంది, దానికి ఏత్వం పరమైంది. సో ఏకి ఏ పరమైతే ఆ ముందర ఉన్న ఏకి ఐ ఆదేశం అవుతుంది, ఐ ప్లస్ ఏగా అవుతుంది. సో హరయే అవుతుంది. విష్ణు ప్లస్ ఏ విష్ణవే అవుతుంది. ఎందుకు? ఓకారానికి ఏకారం పరమైంది, ఓకారం అవ్గా మారింది. విష్ణవ్ ప్లస్ ఏ. శ్రీలక్ష్మి మహోదయ ఏమైనా అడగాల? మ్యూట్ చేసుకుందాం. తస్యై ప్లస్ అస్తు, ఐకారం బదులు ఆయ్ వస్తుంది, తస్యాయస్తు అవుతుంది. దేవౌ ప్లస్ ఇతి, ఔ బదులు ఆవ్ వస్తుంది, దేవావితి అవుతుంది. కటే ప్లస్ ఉపవిశతి, అక్కడ ఏత్వం బదులు ఐ వస్తుంది, కటయుపవిశతి అవుతుంది. ప్రభాతే ఉత్తిష్టతి, ఏ బదులు ఐ వస్తుంది, ప్రభాతయుత్తిష్టతి అవుతుంది. గృహే ప్లస్ ఆసీత్, ఇక్కడ చూడండి హ్రస్వాకారం కాదు దీర్ఘాకారం, హ్రస్వాకారం ఉన్నప్పుడే పూర్వరూప సంధి. గృహే ప్లస్ ఆసీత్, గృహయాసీత్, ఏకారం ఐగా మారింది, గృహయాసీత్ అయింది. స్థూలౌ ప్లస్ ఏతౌ, ఔకారము ఆవుగా మారింది, స్థూలావేతౌ అయింది. సో ఈ విధంగా మనకి యాంత వాంతాదేశ సంధికి సంబంధించిన 4 కండిషన్స్ కి సంబంధించిన ఉదాహరణలు ఇచ్చారు. ఈ అభ్యాసం కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని వస్తే మనం వచ్చే క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఈ పాఠంలో మొదటి నుంచి ఉన్న అన్ని అభ్యాసాలు ఒకసారి మీరు చేసుకొని రండి, చేసుకొని వస్తే మనం వచ్చే క్లాస్ లో చూద్దామండి. ఇప్పటికైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే క్లోజ్ చేద్దాం. అమ్మ శైలజ గారు చెప్పండి. మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. షష్ఠ పాఠంలో ఒక డౌట్ అండి. ఒక క్వశ్చన్ లో మీరు భూపతి ప్రజా పాలితవాన్ అని ఇచ్చారు. అంటే మనము పతికి అయితే పత్యా కదా తృతీయ విభక్తి, భూపతినా పతికి. ఇప్పుడు మీరు భూపతినా అని రాశారు, అదొక డౌట్ అని. పతి శబ్దం విడిగా ఉంటే మీరు అన్నట్టు పత్య అవుతుంది. అది మనం ఎప్పుడైతే కలిసి ఉందో భూపతి అన్నప్పుడు భూపతినా అవుతుంది. బట్ ఇంకొక చూస్తాను, నాకు తెలిసి ఇది కరెక్ట్, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్. బట్ ఇంకొకసారి డౌట్ ఉంది మీకు, ఇంకోసారి నేను చూసి చెప్తాను. అది అంటే మనకి పదాలన్నీ ఏమవుతాయి అంటే విడిగా ఉన్నప్పుడు ఒకలాగా వస్తుంది రూపము, మనం ఎప్పుడైతే కలుస్తుందో సమాస పదం అవుతుందో అప్పుడు భూపతి అన్నప్పుడు భూపతినా అవుతుంది అది. బట్ ఎనీవే నేను ఒక్కసారి చెక్ చేస్తాను, మీరు అడిగారు కాబట్టి ఇంకొకసారి చెక్ చేసి చెప్తాను. ఏమైనా తేడా ఉంటే నేను గ్రూప్ లో పెడతాను. ఆవిడ అడుగుతున్నారు కదా, ఇంకా నెక్స్ట్ మీరు అడుగుతున్నారు కానీ. అమ్మ శైలజ గారు చెప్పండి. అధికారి అనుమతిం అయచ్చత్, అయచ్చత్కి దత్త కదా, దాదాతు కదండి. దత్త అని ఇవ్వాలా, దత్తా అని రాసినట్టు ఇవ్వాలి, ఎందుకంటే అనుమతి అనేది స్త్రీలింగ పదం. ఓకే ఓకే, అనుమతి స్త్రీలింగ పదం కాబట్టి దత్తా అని మనం స్త్రీలింగ కృదంతాన్ని వాడాము. మరి అనుమతి విసర్గ పెట్టాము కదా. అవును, మతి ఉంది కదా మనకి, మతి శబ్దం లేదా, అది స్త్రీలింగ పదం కదా. మతిలో వస్తుంది కదా. భక్తి స్త్రీలింగ పదం.
సో మనకి ఇకారాంత పదాలకి మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, అది పుంలింగమా స్త్రీలింగమా అని చూసుకోవడానికి. బట్ ఎనీవే ఇవన్నీ కూడా స్త్రీలింగ పదం. అనుమతి అనేది స్త్రీలింగ పదం, అందుకని అనుమతి దత్తా అవుతుంది. అంతేనా? ఇందిరా మహోదయ అడగండి అమ్మా. దీయతికి ధాతువు దీయతియేనా? ఏంటండి? దీయతే ఉంది కదా, దీయతే ఉంది కదా, దీయతే. దీయతేక దీయతేకి కర్తరి రూపం చెప్పండి మీరు. దీయతి దీయతి అవుతుందా? దదాతినా? మరి దదాతి కదా. ఓకే. దదాతి అప్పుడు దానికి ధాతువు ఏదవుతుంది? దా ధాతు, దీర్ఘం దా ధాతు. మనం చెప్పుకున్నాం దా ధాతు ఒకటి, పా ధాతు ఒకటి ఆకారాంత ధాతువులకి ఎక్సెప్షనల్ గా, అంటే మిగతా వాటిలా కాకుండా ఈ రెండిటికి మాత్రము దీయతే పీయతే అనే రూపాలు వస్తాయి. మిగతా జ్ఞాధాతు ఉందనుకోండి జ్ఞాయతేనే అవుతుంది కర్మణిలో. ఈ దా ధాతు ఒకటి, పా ధాతు ఒకటి మాత్రం ఎక్సెప్షన్స్ అని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం మనం కర్మని చెప్పుకుంటున్నప్పటి నుంచి. ఎనివే ఈ దా ధాతు దీయతే అవుతుంది, దానికి కర్తరి రూపము దదాతి. అదేనా? పాదాతుకి పిబతి. ఓకే, పిబతి. పాదాతు పిబతి, పాపానే పిబతి. అస్తు మన్య, ధన్యవాదాలు. క్రియతే క్రియతే రెండు వేరు. క్రియతే క్రియతే అంటే క్రీణాతి మీద, క్రీణాతి అనుకుంటా కదా. క్రియతే క్రీణాతి కదా, దానికి క్రియతే క్రియతే అంటే కరోతి. క్రియతే అంటే కరోతి. ఓకే, అస్తు ధన్యవాదాలు మన్య. అస్తు. శాంతి మంత్రం, ఏకతా మంత్రం చదివేసి పాఠ ముగిద్దాం. మహోదయ చెప్పండి. అది ఇందాక సంధి చెప్పారు కదండి, ఆ సంధి స్క్రీన్ కూడా పెట్టండి కొంచెం. అలాగే మహోదయ, నేను పెడతాను. ఓకే, ధన్యవాదాలు. అస్తు. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్ ఇతి బౌద్ధ జైనాః సచ్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నెక్స్ట్ క్లాస్ లో ఏకతా మంత్రం నేను చదువుతాను మహోదయ. తప్పకుండా మీరు గుర్తు చేయండి నాకు ఒక్కసారి. గుర్తు చేయండి మహోదయ, శ్రీలక్ష్మి మహోదయ ఒక్కసారి నాకు చెప్పండి, ఒక 2 నిమిషాల ముందు. విన్నారా శ్రీలక్ష్మి గారు? మీరేనా ఇప్పుడు? నేనేనండి. ఒక్క 2 నిమిషాల ముందు గుర్తు చేయండి నాకు. అలాగే. ధన్యవాదాలు. మంగళవారం క్లాస్ లో కలుద్దాము. ఈ లోపు మంగళవారం మీరు వచ్చే లోపల ఈ పాఠానికి సంబంధించిన అభ్యాసాలన్నీ పూర్తి చేసుకొని రండి, మనం క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ధన్యవాదాలు. అస్తు. ఇంకొకసారి ధన్యవాదాలు. ఎవరైతే ఈ పాఠంలో మొదట్లో మనం చెప్పుకున్న ఈ లంగ్లకార రూపాలు ఆత్మనేపథివి సరిగ్గా చదువుకొని రాలేదో ఆర్ సందేహం ఉందో అవి మరొకసారి చదువుకొని అవసరమైతే రాసి నేర్చుకొని వస్తే మీకే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మన అభ్యాసాలు చేస్తాం, మళ్ళీ ఇవే అభ్యాసాలు కదా చేసేటప్పుడు మీకు సందేహం ఉండదు, ఇంకా డౌట్ లేకుండా క్లియర్ గా చెప్పగలరు మీరు కూడాను. మీకు అర్థం అవుతుంది, అంటే ఇక్కడికి ఈ పాఠం అయ్యేసరికి మనం వీఆర్ కంప్లీట్లీ త్రూ దిస్ టాపిక్ అన్నట్టుగా ఉంటుంది. అందుకని ఒక్కసారి చూసుకోండి మళ్ళీ ఇంకొకసారి ఈ లంగ్లకార రూపాలు ఆత్మనేపథికి అభ్యాసాలన్నీ ఒక్కసారి చేసుకొని వస్తే మీకు ఏమైనా సందేహాలు ఉన్నా మన ఇలాగా అభ్యాసం అంతా పూర్తిగా చదువుకున్నాం మనం ఎప్పుడు లాగానే, బట్ ఒకసారి మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా లేదా అని, టాపిక్ క్లియర్ గా ఉన్నాయా లేదా అని మీకే అర్థం అవుతుంది. అది పూర్తి చేసుకొని ఇంకా ఆ టైంని బట్టి మనం తర్వాత లెసన్ లోకి వెళ్దాం. అస్తు. ధన్యవాదాలు.